ఈ సిరీస్ లో మనం సి ప్రోగ్రామింగ్ ని యూజ్ చేసి కొన్ని మెయిన్ ప్రోగ్రామ్స్ ఎలా రన్ చేస్తారో చూద్దాం. సో ఆ మెయిన్ ప్రోగ్రామ్స్ ఏంటి అంటే ప్రైమ్ నెంబర్స్, ఆర్మ్స్ట్రాంగ్, నెక్స్ట్ ఫిబొనాకీ సిరీస్, నెక్స్ట్ ఇలా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నేను అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో ఇప్పుడే ఈ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా ప్రైమ్ నెంబర్ కనుక్కుందాము సి ప్రోగ్రామ్ ని యూజ్ చేసి. సో ఫస్ట్ దానికోసం ఇక్కడ ప్రాజెక్ట్ ని క్రియేట్ చేయాలి కదా. సో క్రియేట్ న్యూ ప్రాజెక్ట్, నెక్స్ట్ కన్సోల్ అప్లికేషన్, నెక్స్ట్ క్లిక్ ఆన్ గో, నెక్స్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ మనం సి ప్రోగ్రామ్ రాస్తున్నాం కాబట్టి సి అని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాజెక్ట్ టైటిల్ వచ్చేసరికి ప్రైమ్ నేమ్ అని ఇచ్చాను. నెక్స్ట్ క్లిక్ ఆన్ ఫినిష్. ఇక్కడ చూడండి సోర్సెస్లోకి వెళ్తే main.c అని వచ్చింది. సో ఇక్కడ మనకు ప్రీడిఫైన్డ్గా ఆల్రెడీ కొన్ని లైన్స్ ఉన్నాయి. సో దాన్ని మనం రిమూవ్ చేద్దాం. ఇక్కడ ఇంక్లూడ్ stdio అని ఉండని, అది ఎందుకంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ లైబ్రరీ కదా. సో అది మనం అలానే ఉంచాలి. సో ఇక్కడ మెయిన్ మెథడ్ వచ్చింది. ఈ ప్రోగ్రాంలో నేను ప్రైమ్ నెంబర్ ఎలా రాయాలో చెప్తాను కదా, ప్రైమ్ నెంబర్కి ప్రోగ్రామ్. సో అది ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతాడంటే, ఫస్ట్ మెథడ్ ఏంటంటే డైరెక్ట్ మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడే నెంబర్ తీసుకొని ఆ నెంబర్ ప్రైమా కాదా అని చెక్ చేయమని అడుగుతాడు. లేకపోతే సెకండ్ మెథడ్ ఎలా అడగవచ్చు అంటే, మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు యూజర్ ఇన్పుట్ అడగాలి. సో యూజర్ ఏదైతే ఇన్పుట్ ఇస్తాడో ఆ నెంబర్ ప్రైమా కాదో తెలుసుకోవడానికి ప్రోగ్రామ్ రాయమంటాడు. సో ఇలా ఈ 2 వేస్లో మనకు ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ 2 మెథడ్స్ నేను ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ అయితే మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఒక నెంబర్ అంటే n = 13 ఇలా డైరెక్ట్ తీసుకొని ఆ నెంబర్ ప్రైమా కాదో చూద్దాము. సో ఈ మెథడ్ అయిపోయిన తర్వాత యూజర్ ఇన్పుట్ తీసుకుందాం. సో ఫస్ట్ దానికోసం ఇంట్ n అనే వేరియబుల్ తీసుకున్నా, అంటే ఇంటీజర్ ఒకటి నేను డిక్లేర్ చేసుకున్నా. n = 13 ఇచ్చేద్దాం. 13 ప్రైమ్ నెంబర్ కదా. సో 13 చెక్ చేద్దాం ఫస్ట్. సో n = 13. నెక్స్ట్ ఇక్కడ ఫ్లాగ్ ఒక ఫ్లాగ్ అనే వేరియబుల్ కూడా తీసుకోవాలి. సో కామా ఫ్లాగ్ = 0 తీసుకున్నాను నేను. ఇది ఎందుకో మీకు ఫ్యూచర్లో అదే అర్థమైంది, అంటే ఈ వీడియో కంప్లీట్ చూస్తే మీకే అర్థమైపోతుంది. ఫస్ట్ ఫ్లాగ్ = 0. ప్రోగ్రామ్స్ రాయడానికి ఇది ఫస్ట్ వీడియో, అంటే ఈ సిరీస్లో ఇది ఫస్ట్ వీడియో కాబట్టి నేను కొన్ని టిప్స్ చెప్తాను ప్రోగ్రామ్స్ ఎలా రాయాలో. సో ఫస్ట్ టిప్ వచ్చేసరికి ఆ ప్రోగ్రామ్ని స్టెప్ బై స్టెప్గా పేపర్ పైన మనం రాసుకోవాలి. అంటే మనం మ్యాథమెటికల్గా ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తామో స్టెప్ బై స్టెప్ పేపర్ పైన రాసుకోవాలి. సో నెక్స్ట్ దాన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఆల్గోరిథం లాగా రాసుకోవాలి. సో నెక్స్ట్ ఆల్గోరిథం లాగా రాసుకున్న తర్వాత మన కోడ్ బ్లాక్స్ లేదా ఏదైనా కంపైలర్ ఐడి ఓపెన్ చేసి ఆ ఐడిలో కోడ్ రాయాలి. సో ఈ టిప్స్ ఫాలో అయితే మీకు ప్రోగ్రామ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. సో ఇక్కడ ప్రైమ్ నెంబర్ రాస్తున్నాం కదా, ప్రైమ్ నెంబర్కి ప్రోగ్రామ్ రాస్తున్నాం కదా. సో మనకు అసలు ప్రైమ్ నెంబర్ అంటే ఏంటిదో కూడా తెలియదు. సో దానికి ప్రోగ్రామ్ ఎలా రాస్తాం, రాయలేం. సో దానికోసం ఫస్ట్ ప్రైమ్ నెంబర్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సో ఇక్కడ ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి, 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. ఏదైనా నెంబర్ తీసుకుంటే ఆ నెంబర్కి 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉండాలి. ఆ ఫ్యాక్టర్స్ ఏంటి, 1 అండ్ ఇట్ సెల్ఫ్ కదా. సో 2 ఫ్యాక్టర్స్ ఉంటే అది ప్రైమ్ నెంబర్ అన్నట్టు. సో ఇక్కడ మనం ఆల్గోరిథం ఎలా రాసుకోవాలంటే ఫస్ట్ ఒక నెంబర్ తీసుకోవాలి, ఆ నెంబర్కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయో చెక్ చేయాలి. సో ఒకవేళ ఫ్యాక్టర్స్ 2 అయినాయి అనుకోండి, అది ప్రైమ్ నెంబర్ అని అవుట్పుట్ ఇవ్వాలి. ఒకవేళ 2 కాకపోతే ఎక్కువ ఉన్నాయనుకోండి, నెక్స్ట్ అది ప్రైమ్ నెంబర్ కాదని అవుట్పుట్లో రావాలి. సో ఇలా మనం ఆల్గోరిథం రాసుకుంటే మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు సింపుల్గా అయిపోతుంది అన్నట్టు. సో ప్రైమ్ నెంబర్ అనే కాదు, మీరు ఏ ప్రోగ్రామ్ తీసుకోండి, ఎంత కాంప్లెక్స్ ప్రోగ్రామ్ అయినా తీసుకోండి, ఈ విధంగా ప్రోగ్రామ్ రాసి రన్ చేస్తే మీకు 100% రిజల్ట్ వస్తుంది. ఇక్కడ n = 13 తీసుకున్నా అండ్ ఫ్లాగ్ = 0 తీసుకున్నా. సో ఇప్పుడు ఈ 13 ప్రైమా కాదో కనుక్కోవడానికి ఒక ఫర్ లూప్ తీసుకోవాలి. నేను ఆ ఫర్ లూప్ రాస్తున్నా, చూడండి ఎలా రాస్తున్నానో కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ చూడండి ఫర్ లూప్ రాశాను. ఫర్ int i = 1, i <= n/2 i++. సో ఇక్కడ మీకు ఈ కండిషన్స్ గుర్తుపెట్టుకుంటే కండిషన్స్ అండ్ ఇనిషియలైజేషన్ ప్రోగ్రామ్ ఆటోమేటిక్ గా వచ్చినట్టే. ఈ లూప్ ఎందుకు తీసుకున్నామంటే ఫస్ట్ 1 అనే నెంబర్ ఫ్యాక్టరా కాదా, 2 అనే నెంబర్ ఫ్యాక్టరా కాదా, 3 అనే నెంబర్ ఫ్యాక్టరా కాదా అని తెలుసుకోవడానికి ఫర్ లూప్ తీసుకున్నా. సో ఇక్కడ n/2 ఎందుకు తీసుకున్నా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ 13 ఉంది, 13/2 ఎంత, 7.5 అంటే 7 అనుకోండి. ఇక్కడ ఫ్యాక్టర్స్ అయితే 7 కంటే ఎక్కువైతే ఉండవు కదా, అంటే ఇప్పుడు 8 × 2 అంటే 16 అవుతుంది, అంటే ఎక్కువైపోతుంది. సో ఇప్పుడు 7 కంటే తర్వాత వచ్చే నెంబర్స్ ఎలాగో ఫ్యాక్టర్స్ కావు, 100% ఫ్యాక్టర్స్ కావు. సో అందుకే నేను n/2 తీసుకున్నా. సో నెక్స్ట్ i = 1 ఎందుకు తీసుకున్నా అంటే 0 ఎలాగూ ఉండదు కదా ప్రైమ్ నెంబర్. ఇప్పుడు ఏదైనా నెంబర్ తీసుకోండి, దాన్ని డివిజిబుల్ బై 0 చేస్తే అది మనకు అవుట్పుట్ వచ్చేసి రాంగ్ వస్తుంది, ఎర్రర్స్ రేజ్ అవుతాయి. సో దానికోసం i = 1, i <= n/2 i++ అని తీసుకున్నా ఫర్ లూప్లో. సో నెక్స్ట్ ఇప్పుడు
ఫస్ట్ ఏమొస్తుంది ఫర్ లూప్ ఫస్ట్ ఇటరేషన్ లో ఏమొస్తుంది i ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. సో 1 అనేది ఫ్యాక్టర్ కాదా అని చెక్ చేయాలి. నెక్స్ట్ i ఈజ్ ఈక్వల్ టు 2 వస్తుంది. 2 అనేది ఫ్యాక్టర్ కాదా అని చెక్ చేయాలి. i ఈజ్ ఈక్వల్ టు 3 వస్తుంది. 3 అనేది ఫ్యాక్టర్ కాదా అని చెక్ చేయాలి. సో నెక్స్ట్ ఇలా n/2 వరకు చెక్ చేయాలి. అంటే మనం n ఈజ్ ఈక్వల్ టు 13 ఇచ్చాం. 13/2 వరకు చెక్ చేయాలి. సో అది ఎలా చెక్ చేయాలో ఇప్పుడు చూడండి. దానికోసం ఇఫ్ కండిషన్ వాడుతున్నా. ఇఫ్ ఇక్కడ చూడండి ఇఫ్ n mod i డబల్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే 13 mod i అంటే 1 వస్తుంది ఫస్ట్ ఇటరేషన్ లో, సెకండ్ ఇటరేషన్ లో 2 వస్తుంది, థర్డ్ ఇటరేషన్ లో 3 వస్తుంది. సో ఇలా n mod i డబల్ ఈజ్ ఈక్వల్ టు 0 అయింది అనుకోండి, అప్పుడు ఫ్లాగ్ ఏం కావాలి 1 కావాలి. ఫ్లాగ్ ఈజ్ ఈక్వల్ టు 1. సారీ ఇక్కడ i ఈజ్ ఈక్వల్ టు 2 నుంచి తీసుకుందాము. i ఈజ్ ఈక్వల్ టు 2 అంటే 1 ఆల్రెడీ ఫ్యాక్టరే, నెక్స్ట్ 13 ఆల్రెడీ ఫ్యాక్టరే. సో మనం ఆ 2 ఫ్యాక్టర్స్ ని వదిలిపెట్టి మధ్య నెంబర్ చెక్ చేయాలి. సో దానికోసం ఇక్కడ ఫ్లాగ్ ఏంటి ఇంట్ i ఈజ్ ఈక్వల్ టు 2 అని తీసుకున్నా. ఇక్కడ కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ ఇఫ్ కండిషన్ రాసిన అదేంటంటే n mod i డబల్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎప్పుడైతే నెంబర్ డివిజిబుల్ అయిందో అప్పుడు ఫ్లాగ్ ఈజ్ ఈక్వల్ టు 1 అని రావాలి. అంటే ఇక్కడ 1 అండ్ 13 ఆల్రెడీ మనకు ఫ్యాక్టర్స్ అని తెలుసు. ఆ 1 అండ్ 13 కాక ఇంకా 2 నుంచి ఆ మధ్యలో ఇంకేదో ఫ్యాక్టర్ ఉందన్నట్టు. ఇక్కడ 0 అయితే ఫ్యాక్టర్ ఉందన్నట్టే కదా. సో అప్పుడు ఆ ఫ్యాక్టర్ ఉంటే ఫ్లాగ్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో 1 అండ్ 13 కాక ఇంకా వేరే ఏదో ఫ్యాక్టర్ ఉందని ఈ ప్రోగ్రామ్ అర్థం చేసుకుంటుంది అన్నట్టు. సో ఇక్కడ 1 అండ్ 13 కాక వేరే ఫ్యాక్టర్స్ వచ్చాయంటే అది ప్రైమ్ నెంబరా కాదన్నట్టు. సో ఎప్పుడైతే ఫ్లాగ్ ఈజ్ ఈక్వల్ టు 1 అయింది అనుకోండి, అప్పుడు ఆ ప్రోగ్రామ్ అనేది మనకు అవుట్పుట్ ఏమి ఇవ్వాలి, ప్రైమ్ నెంబర్ కాదని అవుట్పుట్ ఇవ్వాలి. ఎప్పుడైతే ఫ్లాగ్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే మనకు అవుట్పుట్ ఏమి ఇవ్వాలి, ప్రైమ్ నెంబర్ అని ఇవ్వాలి. సో ఎప్పుడైతే ఫ్లాగ్ ఈజ్ ఈక్వల్ టు 1 అయిందో బ్రేక్ చేయాలి. BREAK బ్రేక్ అండ్ కంటిన్యూ స్టేట్మెంట్స్ మీకు ఐడియా ఉండాలి. సో ఇక్కడ చూడండి ఇఫ్, ఇక్కడ చూడండి ఇప్పుడు నేను అది ప్రైమా కాదో చెప్తాను. ఒకవేళ నేను ఏం చెప్పినా ఫ్లాగ్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ప్రైమ్ నెంబర్ కాదు, ఫ్లాగ్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే అది ప్రైమ్ నెంబర్. సో దానికోసం ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే ఇఫ్ ఫ్లాగ్ ఈజ్ ఈక్వల్ టు ఫ్లాగ్ డబల్ ఈజ్ ఈక్వల్ టు 0 అయింది అనుకోండి. ఇఫ్ ఫ్లాగ్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే 0 అయితే అదేం రావాలి, ప్రైమ్ నెంబర్ అని అవుట్పుట్ లో రావాలి. సో ఇక్కడ చూడండి printf %d ఈజ్ ప్రైమ్ నెంబర్. ఇక్కడ నెంబర్ నేను ఏం తీసుకున్నా కాబట్టి n, ఇక్కడ కూడా n. సో ఇక్కడ చూడండి ఫ్లాగ్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే మనకు ప్రైమ్ నెంబర్ అని ప్రింట్ కావాలి. లేకపోతే ఫ్లాగ్ ఈజ్ ఈక్వల్ టు 1 అయింది అనుకోండి, నెక్స్ట్ అది నాట్ ప్రైమ్ అని అవుట్పుట్ లో రావాలి. సో ఇది ప్రైమ్ నెంబర్ కనుక్కోవడానికి ఒక ప్రోగ్రామ్. సో దీన్ని ఒకసారి రన్ చేసి చూద్దాము అవుట్పుట్ ఏమొస్తుందో. సో చూడండి 13 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అని వచ్చింది. సో సేమ్ ఇలానే 13 కాకుండా నేను ఏమి ఇస్తా, 14 ఇస్తున్నా చూడండి. నెక్స్ట్ అగైన్ క్లిక్ ఆన్ రన్. సారీ ఇక్కడ బిల్డ్ అండ్ రన్ చేయాలి. ఈ ప్రోగ్రామ్ నేను సేవ్ చేస్తున్నా. సో దానికోసం ఇక్కడ బిల్డ్ అండ్ రన్. 14 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అని వచ్చింది. సో ఇలా ఇదొక మెథడ్. నెక్స్ట్ క్వశ్చన్ ఇలా అడిగే ఛాన్స్ ఉందంటే యూజర్ ఇన్పుట్ తీసుకోమంటాడు. సో దానికోసం ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 14 తీసేద్దాం ఇనిషియల్ గా. సో ఫస్ట్ యూజర్ ని మనం ఇన్పుట్ అడగాలి కదా. printf ఎంటర్ నెంబర్, ఇక్కడ మీరు ఏదైనా రాసుకోవచ్చు. ఎంటర్ నెంబర్ టు చెక్ వెదర్ ప్రైమ్ ఆర్ నాట్ అని ఏదైనా మీరు సెంటెన్స్ ఫ్రేజ్ రాసుకోవచ్చు. నేను ఎంటర్ నెంబర్ అని ఇచ్చాను. నెక్స్ట్ ఇప్పుడు ఇన్పుట్ తీసుకోవాలి. సో దానికోసం scanf అనే మెథడ్ ని యూజ్ చేయాలి. సో scanf %d, %n. సో ఇంతే. ఈ ప్రోగ్రామ్ ఏమవుతుందంటే యూజర్ ఇన్పుట్ తీసుకొని అది ప్రైమా కాదో అవుట్పుట్ లో వస్తుంది. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఏదో ఎర్రర్ రేజ్ అవుతుంది. printf మనం స్పెల్లింగ్ తప్పు రాసాము. printf. సో వన్స్ అగైన్ క్లిక్ ఆన్ బిల్డ్ అండ్ రన్. ఇక్కడ చూడండి ఎంటర్ నెంబర్ అని వస్తుంది. నేను నెంబర్ ఏమి ఇస్తున్నా అంటే 13 ఇద్దాం, సేమ్ ఇంతకుముందు నెంబరే. 13 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అని వచ్చింది. సో నెక్స్ట్ మీకు ఒక డౌట్ రావచ్చు, ఒకవేళ నేను యూజర్ ఇన్పుట్ 1 ఇస్తే ఏమవుతుంది ఒకసారి చూద్దాం. సో రన్ చేసి నెక్స్ట్ 1 పైన క్లిక్ చేస్తున్నా. సో 1 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అని వచ్చింది. కానీ మనకు 1 ప్రైమా కాదా? మనకు 1 ఇస్తే అవుట్పుట్ ఏం రావాలి, ఇట్ ఈస్ నైదర్ ప్రైమ్ ఆర్ కాంపోజిట్ అని రావాలి. సో దానికోసం ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు రాస్తా చూడండి. ఏం లేదు, ఇక్కడ ఫర్ లూప్ అయిపోగానే ఇఫ్ మనం తీసుకున్న నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 1 అయింది అనుకోండి. నేను ఇక్కడ n ఇచ్చాను కదా, నెంబర్ అంటే n. సో n అనేది 1 అయింది అనుకోండి, ప్రింట్ 1 ఈజ్ నైదర్ ప్రైమ్ ఆర్ కాంపోజిట్ అని అవుట్పుట్ లో రావాలి. నెక్స్ట్ ఇదంతా ఎల్స్ పార్ట్ లో రాయాలి. ఎల్స్
ఓకే, ఇప్పుడు బుల్డ్ అండ్ రన్ చూద్దాం. ఎంటర్ నెంబర్ 1 ఇచ్చిన, 1 ఈజ్ నైదర్ ప్రైమ్ ఆర్ కాంపోజిట్ అని వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఎంటర్ నెంబర్ అంటే 13 ఇస్తున్నా, 13 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అని వచ్చింది. సో ఇలా 1 ఇచ్చినా కూడా మనం ప్రోగ్రామ్ని కంట్రోల్ ఎలా చేయాలంటే ఈ విధంగా చేస్తాం. సో మీకు ఫస్ట్ ఏ ప్రోగ్రామ్ అయినా రాయాలనుకోండి, మీకు ఫస్ట్ ప్రీ రిక్వైజైట్స్ వచ్చేసి ఆ ప్రోగ్రామింగ్ యొక్క సింటాక్స్ తెలవాలి. అందులో మెయిన్ టాపిక్స్ అంటే ఇఫ్ అండ్ ఎల్స్ కండిషన్స్, ఫర్ లూప్స్, వైల్ లూప్స్, ఆపరేటర్స్, ఇవన్నీ తెలిస్తే మీరు ఏ ప్రోగ్రామ్ రాయడానికైనా ఎంత పెద్ద కాంప్లెక్స్ ప్రోగ్రామ్ ఇచ్చినా మీరు సింపుల్గా సాల్వ్ చేస్తారు. సో ఓకే ఫ్రెండ్స్, ప్రైమ్ నెంబర్ కనుక్కోవడానికి అయితే ప్రోగ్రామ్ ఇది. సెకండ్ ప్రోగ్రామ్ వచ్చేసి క్వశ్చన్ ఎలా అడుగుతాడు అంటే సంథింగ్ 1 to 100 ఆమ్స్ట్రాంగ్ నెంబర్స్ కనుక్కోమని అడుగుతాడు. అంటే సంథింగ్ ఒక రేంజ్ లో ఆమ్స్ట్రాంగ్ నెంబర్స్ కనుక్కోమని అడుగుతాడు. సో నేను ఆ రేంజ్ లో కూడా ఆమ్స్ట్రాంగ్ నెంబర్స్ ఎలా కనుక్కోవాలో ఈ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అంటే ఏంటో చూద్దాం. సో ఇక్కడ కామెంట్ లో రాసాను చూడండి, ఆమ్స్ట్రాంగ్ నెంబర్ ఈజ్ ఏ నెంబర్ దట్ ఈస్ ఈక్వల్ టు ది సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్. అంటే ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటే ఆ నెంబర్స్ లో డిజిట్స్ ఉంటాయి కదా, సో ఆ డిజిట్స్ ని ఇండివిజువల్ గా క్యూబ్ చేసి సమ్ చేస్తే కూడా మనకు ఒరిజినల్ నెంబర్ అనేది రావాలి. సో అప్పుడు ఆ నెంబర్ ని ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అని అంటాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ రాస్తున్నా చూడండి. సో ఎగ్జాంపుల్ వచ్చేసి 151 తీసుకోండి. సో 151 అనే ఒక నెంబర్ కదా, సో దీని ఇండివిజువల్ డిజిట్స్ ఏంటివి 1, నెక్స్ట్ 5, నెక్స్ట్ 1 కదా. సో వీటిని క్యూబ్ చేయాలి, అంటే 1 క్యూబ్ ఓకే. నెక్స్ట్ వీటిని క్యూబ్ చేయాలి. సో 1 క్యూబ్ వచ్చేసి 1, నెక్స్ట్ 5 క్యూబ్ వచ్చేసి 5 into 5 25, 25 5 125, సో 125. సో నెక్స్ట్ మళ్ళీ 1 క్యూబ్ 1. ఇక్కడ ఈ 3 క్యూబ్స్ ని సమ్ చేస్తే మనకు 151 వస్తుందా? రావట్లేదు. ఎంత వస్తుంది? 127 వస్తుంది. సో అప్పుడు ఈ 151 అనేది ఆమ్స్ట్రాంగ్ నెంబర్ కాదు అని అర్థం. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, 153 చూద్దాం. సో 153 ఇండివిజువల్ నెంబర్స్ రాసుకుందాం. ఫస్ట్ 1, నెక్స్ట్ 5, నెక్స్ట్ 3, 153 రాశాను. వీటి క్యూబ్స్ రాద్దాం. ఇప్పుడు 1 క్యూబ్ ఏంటి? 1 కదా, సో ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి 5 క్యూబ్. సో 5 క్యూబ్ ఎంత? 125 కదా, సో 125. సో నెక్స్ట్ వచ్చేసి 3 క్యూబ్ అంటే 3 into 3 9, 9 3 is 27, ఓకే 27. సో ఇప్పుడు ఈ 3 డిజిట్స్ ని సమ్ చేద్దాం, అంటే 3 క్యూబ్స్ ని సమ్ చేద్దాం. అప్పుడు ఎంత వస్తుందో చూద్దాం. సో 1 + 125 + 27 ఎంత వస్తుంది అంటే 153, రైట్, 153 వస్తుంది. సో అప్పుడు ఈ నెంబర్ ఏమవుతుంది? ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒరిజినల్ నెంబర్ 153 అండ్ మనం ఇండివిజువల్ నెంబర్స్ ని క్యూబ్ చేసాం. సో దాని తర్వాత ఆ క్యూబ్స్ ని యాడ్ చేసాం. సో అప్పుడు కూడా 153 వచ్చింది. సో అప్పుడు ఆ 2 నెంబర్స్ ఈక్వల్ అయినాయి కాబట్టి దీన్ని ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అని అన్నాం. సో ఇప్పుడు దీన్ని సి లాంగ్వేజ్ లో, అంటే సి లాంగ్వేజ్ యూజ్ చేసి ప్రోగ్రామ్ ఎలా రాస్తారో చూద్దాం. సో నేను ఫస్ట్ ఆల్రెడీ మెయిన్ మెథడ్ ని డిక్లేర్ చేశాను. సో ఇక్కడ ఈ మెయిన్ మెథడ్ లోపల ఫస్ట్ ఇంటీజర్స్ తీసుకుందాం, అంటే ఇన్పుట్స్ మనకి ఏమేమి వాల్యూస్ అవసరం ఉంటే ఆ వేరియబుల్స్ డిక్లేర్ చేద్దాం. సో ఇంట్ ఒక నెంబర్ మాత్రం కావాలి, ఆ నెంబర్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్ కాదో చెక్ చేయడానికి ఎన్ అనే నెంబర్ తీసుకున్నా, కామా ఇక్కడ మనకు అబ్జర్వ్ చేయండి, నేను ఫస్ట్ 153 తీసుకున్నా, అది ఒరిజినల్ నెంబర్. సో దాన్ని ఎన్ అనుకుందాం. సో నెక్స్ట్ లాస్ట్ కి కూడా క్యూబ్స్ చేసి యాడ్ చేసిన తర్వాత కూడా ఒక నెంబర్ వచ్చింది కదా, సో దాన్ని టెంపరరీ వాల్యూ అనుకుంటున్నా సార్. సో నేను దాన్ని టెంపరరీ వాల్యూ అనుకుంటున్నా, టెంప్, ఓకేనా. సో ఇక్కడ మనకు ఇండివిజువల్ నెంబర్స్ కావాలి కదా. సో ఫస్ట్ 1 క్యూబ్, దాని తర్వాత 5 క్యూబ్, దాని తర్వాత 3 క్యూబ్. సో దాన్ని ఒక్కొక్క నెంబర్ని ఒక్కొక్క వాల్యూలో స్టోర్ చేసుకోవడానికి నేను రిమైండర్స్ అంటే ఆర్ అని తీసుకుంటాను. ఇక్కడ నేను రిమైండర్ ఎందుకు అన్నానో నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ ఆర్. సో నెక్స్ట్ సమ్ చేస్తున్నాం కాబట్టి సమ్ అనే వేరియబుల్ కూడా తీసుకుందాం. సమ్ ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్ గా 0 డిక్లేర్ చేద్దాం. సో ఫస్ట్ ఈ వేరియబుల్స్ అయితే డిక్లేర్ చేద్దాం, ఒకవేళ ఫ్యూచర్ లో ఇంకేమైనా అవసరం ఉంటే అప్పుడు మళ్ళీ ఇనిషియలైజ్ చేసుకుందాం. సో ఓకే, ఇక్కడ ఇంటూ ఎన్ అని తీసుకున్నా. సో ఆ నెంబర్ ఎంత అంటే మీరు ఇష్టం ఉన్న నెంబర్ పెట్టుకోండి. నేనైతే 153 ఇస్తున్నా, ఎందుకంటే అది ఆమ్స్ట్రాంగ్ నెంబర్ మనకు తెలుసు కాబట్టి. సో ఎన్ అని తీసుకున్నా. సో నెక్స్ట్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 153. ఓకే, మనకు నెంబర్ వచ్చేసింది. సో ఈ నెంబర్ నేను టెంప్ వాల్యూకి నేను స్టోర్ చేసుకోవాలనుకుంటున్నా, ఎందుకంటే ఎన్ అనే వాల్యూ ప్రతి లూప్ లో చేంజ్ అవుతూ ఉంటుంది. సో అందుకే నేను టెంపరీ వాల్యూలో స్టోర్ చేసుకుంటున్నా. సో ఈ వీడియో కంప్లీట్ గా చూస్తే మీకు అర్థమైపోతుంది సింపుల్ గా. టెంప్ ఈజ్ ఈక్వల్ టు ఎన్. సో ఇక్కడ నేను టెంపరీ వాల్యూకి ఏం అసైన్ చేశాను అంటే ఎన్ వాల్యూ అసైన్ చేశా. సో ఇప్పుడు ఎన్ వాల్యూని డివైడ్ చేద్దాం, అంటే 1 and 5 and 3 గా డివైడ్ చేసి వాటిని క్యూబ్స్ చేయాలి కదా. సో వాటి కోసం నేను వైల్ లూప్ తీసుకుంటున్నా. వైల్ నెంబర్ ఎన్ నాట్ ఈజ్ ఈక్వల్ టు 0.
సో ఇక్కడ n నాట్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఒకవేళ n 0 అయితే లూప్ లోకి రాదు, n నాట్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే లూప్ లోకి వస్తుంది. సో ఇక్కడ n నాట్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే 153 నాట్ ఈజ్ ఈక్వల్ టు 0 కదా, సో అప్పుడు లూప్ లోకి ఎంటర్ అవుతుంది. సో లూప్ ఓపెన్. సో ఇక్కడ ఏం చేయాలంటే 153ని డివైడ్ చేయాలి. ఇక్కడ చూడండి, సో 153 ఉన్నది కదా, సో ఇక్కడ మనకు లాస్ట్ డిజిట్ నుంచి రావాలి. సో లాస్ట్ డిజిట్ రావాలంటే ఏం చేయాలంటే 153ని 10 తోటి డివైడ్ చేయాలి. ఒకసారి చూడండి, సో ఇక్కడ చూడండి నేను 10 తోటి డివైడ్ చేశాను 153ని. సో అప్పుడు మనకు రిమైండర్ ఏమొచ్చింది 3 వచ్చింది. సో అందుకే నేను ఇక్కడ r అనే వేరియబుల్ ఇనిషియలైజ్ చేసుకున్నా, అంటే రిమైండర్ అని అర్థం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటా r అని ఎందుకు తీసుకున్నాను. సో ప్రతి టైమ్ ఇక్కడ 10 తోటి డివైడ్ చేస్తే మనకు లాస్ట్ రిమైండర్ వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ ఇటరేషన్ లో 153 ఉంది, n ఈజ్ ఈక్వల్ టు 153. సో దాన్ని 10 తోటి డివైడ్ చేస్తే మనకు రిమైండర్ వచ్చేసి 3 వచ్చింది. సో దానికోసం ఏం చేయాలంటే, సో ఇక్కడ చూడండి r ఈజ్ ఈక్వల్ టు n mod 10. ఓకేనా, ఇక్కడ mod కి డివిజన్ కి మీకు డిఫరెన్స్ తెలిసే ఉంటుంది అనుకుంటా. mod అంటే మాడ్యులస్ వస్తుంది, అంటే మనకు రిమైండర్ వస్తుంది. సో నెక్స్ట్ బై అంటే కోఎఫిషియంట్ వస్తుంది. సో ఓకేనా, ఇక్కడ మనకు 3 కావాలి కాబట్టి n mod 10 తీసుకున్నాను నేను. సో నెక్స్ట్ మనకు లాస్ట్ డిజిట్ వచ్చింది. సో ఆ డిజిట్ ని ఏం చేయాలి, సమ్ కి అసైన్ చేయాలి కదా, క్యూబ్ చేసి సమ్ కి అసైన్ చేయాలి. సో నేను ఈ 2 స్టెప్స్ ఎట్ ఏ టైం చేస్తున్నా. సో ఇక్కడ చూడండి, క్యూబ్ అంటే r ఇంటూ r ఇంటూ r. సో r ఇంటూ r ఇంటూ r, ఈ క్యూబ్ ని తీసుకున్నా. ఈ క్యూబ్ ని ఫస్ట్ ఇనిషియల్ గా సమ్ ఈజ్ ఈక్వల్ టు 0 ఉంది. సో నేను సమ్ కి అసైన్ చేస్తున్నా. సో సమ్ ఈజ్ ఈక్వల్ టు, సో మనకు ఫస్ట్ ఇనిషియల్ గా సమ్ ఈజ్ ఈక్వల్ టు 0 ఉంది. సో ఆ సమ్ కి మళ్ళీ నేను ఈ క్యూబ్స్ యాడ్ చేయాలనుకుంటున్నా. సో సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ క్యూబ్స్. ఓకేనా, ఈ లైన్ కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, మనకు 3 క్యూబ్ వచ్చేసింది. సో ఇక్కడ నెక్స్ట్ 153 అయిపోయింది. సో నెక్స్ట్ మనకు 5 అనే నెంబర్ కావాలి. సో 5 అనే నెంబర్ కావాలంటే 15ని 10 తోటి డివిజన్ చేయాలి. సో అప్పుడు మనకి రిమైండర్ 5 వస్తుంది. సో రిమైండర్ 5 వచ్చి 5ని క్యూబ్ చేయాలి. సో ఇక్కడ మనకు 5 ఎలా వస్తుందంటే n ఈజ్ ఈక్వల్ టు, అంటే మనం n కావాలి కదా, సో n ఈజ్ ఈక్వల్ టు n బై 10. ఇప్పుడు బై చేస్తున్నా చూడండి, బై అంటే మనకు ఇక్కడ ఉన్న కోఎఫిషియంట్ వస్తుంది. సో ఇక్కడ 15 కదా, సో ఈ 15 నేను n లాగా స్టోర్ చేసుకుంటున్నా. సో మళ్ళీ దాన్ని డివైడెడ్ బై 10 చేస్తే మనకు రిమైండర్ వచ్చేసి 5 వస్తుంది. సో అప్పుడు మళ్ళీ 5 క్యూబ్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ లూప్ అనేది ఇటరేట్ అవుతూనే ఉంటుంది. సో లూప్ అయితే ఇంతవరకు క్లోజ్ అయిపోతుంది. సో ఫైనల్ గా మనకు లూప్ 0 అంటే n ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు లూప్ ఎండ్ అవుతుంది. సో ఇక్కడ మనకు లూప్ అనేది ఎండ్ అయిపోయింది. ఓకే, ఇక్కడ సమ్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ ఏదో ఒక నెంబర్ వచ్చే ఉంటది. అంటే ఇక్కడ మనకు 153 వచ్చింది, సమ్ ఈజ్ ఈక్వల్ టు కూడా 153 వస్తుంది అని ఆల్రెడీ మనకు తెలుసు. సో ఇక్కడ ఈ సమ్ ఈజ్ ఈక్వల్ టు n అంటే ఒరిజినల్ వాల్యూ అయ్యింది అనుకోండి, అప్పుడు దాని ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అని మనం అర్థం చేసుకుంటాం. సిస్టమ్ కూడా అలానే అర్థం చేసుకుంటుంది. సో ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 153 కాదు, ఎందుకంటే మనం ఇక్కడ డివైడ్ చేసాం n బై 10 అని. సో అందుకే నేను ముందు జాగ్రత్తతోనే టెంప్ ఈజ్ ఈక్వల్ టు n అంటే టెంప్ అంటే n వాల్యూ టెంప్ కి అసైన్ చేశాను. సో ఇక్కడ ఎప్పుడైతే సమ్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ అవుతుందో, అంటే టెంపరరీ వాల్యూ అవుతుందో, అప్పుడు మనకి ఏమైనా అవుట్పుట్ ఇవ్వాలి, ఇట్స్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అని అవుట్పుట్ లో రావాలి, ప్రింట్ఎఫ్. ఓకేనా, నెక్స్ట్ ఎల్స్ ప్రింట్ఎఫ్ ఇట్స్ నాట్ ఆమ్స్ట్రాంగ్. ఓకే, ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తున్నా. సారీ, ఇక్కడ ఎర్రర్ రైజ్ అవుతుంది, తీసేద్దాం. ఓకే, ఇప్పుడు నేను రన్ చేస్తున్నా చూడండి, ఇట్స్ ఆమ్స్ట్రాంగ్ అని రావాలి. ఓకే, సంథింగ్ ఎర్రర్ రైజ్ అవుతుంది, చూద్దాం. అన్ఎక్స్పెక్టెడ్ ఎర్రర్ వేర్. ఓకే, ఇక్కడ n తర్వాత మనం సెమీకాలన్ ఇవ్వలేదు, సారీ. ఇక్కడ n తర్వాత సెమీకాలన్ ఇవ్వాలి. సో నెక్స్ట్ మళ్ళీ రన్ చేద్దాం, ఏమైనా ఎర్రర్ వస్తుందో చూద్దాం. ఓకే, ఇక్కడ నేను మళ్ళీ ఒక స్టార్ పెట్టాను, అంటే ఇంటూ. సో ఓకే, ఇక్కడ స్టార్ తీసేసాను. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, మళ్ళీ రన్ చేస్తున్నా. సో ఇట్స్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అని వచ్చింది. సో ఫైనల్ గా మనకు అవుట్పుట్ వచ్చేసి ఇట్స్ ఆమ్స్ట్రాంగ్ అని వచ్చింది. ఒకవేళ నేను n ఈజ్ ఈక్వల్ టు 150 ఇస్తున్నా చూడండి, n ఈజ్ ఈక్వల్ టు 150. సో ఇప్పుడు ఏం రావాలి, ఇట్స్ నాట్ ఆమ్స్ట్రాంగ్ అని రావాలి. సో చూడండి, ఇట్ నాట్ ఆమ్స్ట్రాంగ్ అని వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటా. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏం చేద్దామంటే, యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుందాం. అవి 2 వాల్యూస్, ఏంటంటే అప్పర్ రేంజ్ అండ్ లోవర్ రేంజ్. ఆ రేంజ్ మధ్యలో ఆమ్స్ట్రాంగ్ నెంబర్స్ ప్రింట్ చేద్దాం. సో దానికోసం ఈ లాజిక్ అనేది ఎప్పుడు చేంజ్ కాదు. మనం ఆమ్స్ట్రాంగ్ నెంబర్స్ ఎక్కడ కనుక్కోవాలన్నా ఇదే లాజిక్ ఉంటుంది. ఇక్కడ వైల్ లూప్ నుంచి ఉంది చూడండి, ఇదే లాజిక్ ఉంటుంది. కాకపోతే ఇనిషియలైజేషన్స్ అవి చేంజ్ ఉంటాయి. అంటే మనకి ఇక్కడ రేంజ్ అంటే 2 నెంబర్స్ మధ్యలో కావాలనుకుంటున్నాం కాబట్టి ఆ రేంజ్ ఇవ్వాలి మనం. సో ఇప్పుడు దానికోసం ప్రోగ్రామ్ ఎలా రాస్తున్నానో చూడండి. జస్ట్ నేను మళ్ళీ న్యూగా రాయాను, దీన్నే మాడిఫై చేస్తాను.
సో ఇంతకుముందు ప్రోగ్రామ్లో ఏం చేసామంటే ఒక నెంబర్ని ఆమ్స్ట్రాంగ్ కాదా అని అవుట్పుట్లో ప్రింట్ చేసాం. ఒకవేళ ఆమ్స్ట్రాంగ్ అయితే ఆమ్స్ట్రాంగ్, లేకపోతే ఇట్స్ నాట్ ఆమ్స్ట్రాంగ్ అని ప్రింట్ చేసాం. ఇప్పుడు ఏం చేద్దామంటే 1 to 500 రేంజ్లో ఆమ్స్ట్రాంగ్ నెంబర్స్ని ప్రింట్ చేద్దాం. సో దానికోసం దీన్ని ఒక లాజిక్ని కాపీ చేసుకుంటున్నా ఇక్కడ వైల్ లూప్ని. సో నెక్స్ట్ రిమైనింగ్ ఇదంతా తీసేస్తున్నా. సో లాజిక్ మాత్రం గుర్తుపెట్టుకోండి. సో లాజిక్. సో నెక్స్ట్ 1 to 500 కాబట్టి ఫర్ లూప్ తీసుకోవాలి. సో ఫస్ట్ దానికోసం వాల్యూస్ కూడా ఇనిషియలైజ్ చేసుకుంటున్నా. సో ఎన్ సమ్ ఐ టీ ఏ అంటే ఎన్ అంటే మనం నెంబర్, నెక్స్ట్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకోవాలి ఇనిషియల్గా. నెక్స్ట్ ఐ అంటే ఫర్ లూప్లో యూజ్ అవుతుంది. నెక్స్ట్ టీ అంటే టెంపరరీ వాల్యూ, నెక్స్ట్ ఏ అంటే రిమైండర్ అన్నట్టు. సో ఓకే, ఇప్పుడు ఫర్ లూప్ రాస్తున్నా. ఓకే, ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1, ఐ లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 500, ఐ ప్లస్ ప్లస్ అంటే 1 to 500 టైమ్స్ ఈ లూప్ అనేది ఇటరేట్ అవుతూనే ఉంటుంది. నెక్స్ట్ ఈ వై లూప్ ఫర్ లూప్లో ఇంక్లూడ్ చేయాలి. నెస్టెడ్ లూప్స్ అంటారు వీటిని. ఓకే, ఇక్కడ వై లూప్లో కొంచెం స్మాల్ మాడిఫికేషన్స్ చేస్తున్నది, కొంచెం అబ్జర్వ్ చేయండి. అంటే వేరియబుల్స్ ఇంతకుముందు ఇందులో మనం ఇనిషియలైజేషన్స్ చేంజ్ ఇచ్చాము. సో చూడండి, టీ ఈజ్ ఈక్వల్ టు ఐ అంటే టెంపరరీ వాల్యూ ఐ అన్నాను. నెక్స్ట్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇనిషియల్గా. సో నెక్స్ట్ వైల్ లూప్ సేమ్ ఇంతకుముందు లాజిక్ ఇక్కడ రాశాను, కాకపోతే ఇక్కడ వేరియబుల్స్ అనేది స్మాల్ చేంజ్ చేశాను. ఒకసారి దీన్ని అవుట్పుట్లో చూద్దాం. సో అవుట్పుట్లో చూడాలంటే ఆ నెంబర్ని మనం ప్రింట్ చేయాలి కదా. సో ప్రింట్ చేయాలంటే వైల్ లూప్ అయిపోగానే మనం ప్రింట్ స్టేట్మెంట్స్ రాయాలి. సో ఇఫ్ సమ్ డబల్ ఈజ్ ఈక్వల్ టు ఐ అంటే ఇనిషియల్ వాల్యూకి ఈక్వల్ టు అయితే అప్పుడు మనకు అవుట్పుట్లో ప్రింట్ కావాలి. సో ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాము. సో చూడండి, 1 to 500 మధ్యలో ఉన్న ఆమ్స్ట్రాంగ్ నెంబర్స్ ప్రింట్ అయిపోయినాయి. 1, 153, 370, 371, 407. సో ఆమ్స్ట్రాంగ్ నెంబర్స్ ప్రింట్ అయిపోయినాయి 1 to 500 మధ్యలో. సో మనం ఈ వీడియోలో 2 ప్రోగ్రామ్స్ నేర్చుకున్నాం. డైరెక్ట్ ఒక నెంబర్ ఆమ్స్ట్రాంగ్ కాదని చెక్ చేసాం. నెక్స్ట్ ఒక రేంజ్లో ఆమ్స్ట్రాంగ్ వాల్యూస్ ప్రింట్ చేసాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ స్వాపింగ్ అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 20 అయింది అనుకోండి. ఇక్కడ స్వాపింగ్. సో స్వాపింగ్ అంటే ఏంటి? నెంబర్స్ అనేటివి ఎక్స్చేంజ్ అవ్వడం. సో ఏ వాల్యూ బికి ఇవ్వాలి, బి వాల్యూ సికి ఇవ్వాలి. అర్థమైందా? ఆ ప్రోగ్రామ్ని ఎలా రాయాలంటే, సో ఫస్ట్ ఆ ప్రోగ్రామ్ కోసం మనం 2 వాల్యూస్ తీసుకోవాలి, ఏ అండ్ బి అని అన్నా కదా. సో ఇంట్ ఏ కామా బి కామా ఇక్కడ ఒక టెంపరరీ వాల్యూ కూడా తీసుకుంటున్నా సి. ఈ సి అనేది నేను ఎందుకు తీసుకుంటున్నానో మీకు ఈ వీడియో టోటల్గా చూస్తే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. సో సి. సో ఫస్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత తీసుకుందాం, 10 అన్న కదా. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 10. సో నెక్స్ట్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత, 20 అన్న కదా. సో ఓకే, సి ఈజ్ ఈక్వల్ టు నథింగ్, అంతే ఉండని. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏ వాల్యూ బికి ఇవ్వాలి, బి వాల్యూ ఏకి ఇవ్వాలి. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 20 కావాలి, బి ఈజ్ ఈక్వల్ టు 10 కావాలి. సో ఫస్ట్ ఈ వాల్యూస్ని ప్రింట్ చేద్దాం మనం. printf వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ %d, ఏ అంటే ఇక్కడ ఏ వాల్యూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ బి వాల్యూని కూడా ప్రింట్ చేద్దాము. సో సేమ్ ఇదేని కాపీ పేస్ట్ చేస్తున్నా. సో ఇక్కడ తప్పకుండా సెమీకోలన్ అనేది ఇంక్లూడ్ చేయాలి, లేకపోతే ఎర్రర్ వస్తుంది. సో ఇక్కడ బి. ఓకే, ఒకసారి నేను ప్రింట్ చేస్తున్నా చూడండి, రన్ చేస్తున్న ప్రోగ్రామ్ని. సో ఇక్కడ ఎర్రర్ వస్తుంది, సెమీకోలన్ ఇంక్లూడ్ చేయాలి. ఇక్కడ చూడండి, వాల్యూ ఆఫ్ ఏ ఈస్ 10, వాల్యూ ఆఫ్ బి ఈస్ 20. సో ఇక్కడ నేను న్యూ లైన్ అనేది ఇంక్లూడ్ చేస్తున్నా. సో వీటిని ఎస్కేప్ సీక్వెన్సెస్ అని అంటారు. రన్. ఇక్కడ చూడండి, వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ 10 అండ్ వాల్యూ ఆఫ్ బి ఈజ్ 20 అని వచ్చింది. సో మనం ఇప్పుడు దీన్ని ఈ నెంబర్స్ని ఎక్స్చేంజ్ చేయాలి. సో దానికోసం ప్రోగ్రామ్ రాస్తున్నా చూడండి. సో ఫస్ట్ స్వాపింగ్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ ఏదైనా ఒక నెంబర్ టెంపరరీ వాల్యూకి స్టోర్ చేసుకుందాం. సో సి ఈజ్ ఈక్వల్ టు ఏ తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి. ఓకే, నెక్స్ట్ బి ఈజ్ ఈక్వల్ టు సి. ఒకసారి దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఏమొస్తుందా. ఇక్కడ చూడండి, వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ 20 అండ్ బి ఈజ్ 10. ఇక్కడ మనకు రివర్స్ వచ్చింది. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 రావాలి, బి ఈజ్ ఈక్వల్ టు 20 రావాలి. కాకపోతే ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 20 వస్తుంది, బి ఈజ్ ఈక్వల్ టు 10 అని వస్తుంది. సో ఎందుకంటే ఇక్కడ నేను స్వాపింగ్ ప్రోగ్రామ్ రాశాను చూడండి. స్వాపింగ్ లాజిక్ ఇంతే, ఏం లేదు.
సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి. అంటే ఫస్ట్ ఇక్కడ మనం టెంపరీ వాల్యూ తీసుకున్నాం కదా, ఏదైనా ఒకటి నెంబర్ సి అని. సో ఈ సికి ఫస్ట్ ఒరిజినల్ వాల్యూ అసైన్ చేయాలి. అంటే సి ఈజ్ ఈక్వల్ టు ఏ అసైన్ చేసిన. సో ఇప్పుడు సి ఎంత అవుతుంది, 10 అవుతుంది. సో ఫస్ట్ ఇక్కడ సి ఈజ్ ఈక్వల్ టు 10 అని అర్థం. సి ఈజ్ ఈక్వల్ టు 10 అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు బి, అంటే ఏకి బి అసైన్ అవుతుంది, అంటే 20 అవుతుంది. ఏ వాల్యూ ఏమవుతుంది 20, ఏ ఈజ్ ఈక్వల్ టు 20 అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ బి ఈజ్ ఈక్వల్ టు సి కదా. సో బి ఈజ్ ఈక్వల్ టు సి ఎంత ఉంది, సి వాల్యూ 10 ఉంది. ఇక్కడ చూడండి ఫస్ట్ స్టెప్ లో 10 అయిపోయింది. సో ఇక్కడ బి వాల్యూ కూడా 10 అయిపోతుంది. సో 10 ఇక్కడ మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, ఏ ఈజ్ ఈక్వల్ టు 20 అయింది, బి ఈజ్ ఈక్వల్ టు 10 అయింది. సో మనకు ఫైనల్ గా వాల్యూస్ వచ్చేసి వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ 20 అండ్ వాల్యూ ఆఫ్ బి ఈజ్ 10. సో ఇలా స్వాపింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. సి ప్రోగ్రామ్ ని యూజ్ చేసి ఒక నెంబర్ ఈవెనా ఆడా కనుక్కుందామని చెప్పిన. సో అది 2 టైప్స్ ఉంటుంది. అంటే మనం ఫస్ట్ ప్రోగ్రామ్ రాసేటప్పుడే ఒక నెంబర్ ఇచ్చి అది ఈవెనా ఆడా అని కనుక్కోవాలి, లేకపోతే యూజర్ ఇన్పుట్ తీసుకొని ఆ నెంబర్ ఈవెనా ఆడా అని కనుక్కోవచ్చు. సో ఫస్ట్ మనం ఇక్కడ ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఒక నెంబర్ ఇన్పుట్ ఇచ్చి ఆ నెంబర్ ఈవెనా ఆడా తెలుసుకోవడానికి ఒక ప్రోగ్రామ్ రాద్దాం. సో ఫస్ట్ దానికోసం ఇక్కడ నేను ఇంక్లూడ్ స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ లైబ్రరీ ఇంక్లూడ్ చేశాను. సో నెక్స్ట్ మెయిన్ మెథడ్ కూడా నేను కాల్ చేశాను. ఇక్కడ చూడండి ఇంట్ మెయిన్. సో ఇక్కడ నేను ఏం చెప్పినా, ఏదైనా ఒక నెంబర్ ఈవెనా ఆడా అని కనుక్కుందామని చెప్పినా కదా. సో ఫస్ట్ ఆ నెంబర్ మనం ఇక్కడ ఇన్పుట్ తీసుకోవాలి. సో ఇంట్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత తీసుకుందాం, సంథింగ్ 13 తీసుకుందాం అనుకోండి. సో ఇంట్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 13. ఇప్పుడు ఈ నెంబర్ ఈవెనా ఆడా అని తెలుసుకుందాం. సో ఫస్ట్ మనము ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఏం చెప్పినా, ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఆ ప్రోగ్రామ్ ఆల్గోరిథం రాసుకోవాలి, లేకపోతే ఫ్లో చార్ట్ అన్నా రాసుకోవాలి. సో అలా రాసుకుంటే మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనకు సింపుల్ గా అయిపోతుంది. సో ఇక్కడ నేను ఈవెనా ఆడా అని చెప్పిన కదా. సో ఈవెన్ కావడానికి ప్రాసెస్ ఏంటి అంటే, ఈవెన్ ఎలా అవుతుంది, ఒక నెంబర్ ఏదైనా ఒక నెంబర్ 2 తోటి డివిజిబుల్ అయితే అది ఈవెన్ అవుతుంది, లేకపోతే ఆడ్ నెంబర్ అవుతుంది. సో అది ఈవెన్ ఆడ్ కనుక్కోవడానికి మనకు తెలుసు, కాకపోతే సిస్టమ్ కల్లా తెలియదు కదా. సో మనం ఒక ప్రోగ్రామ్ రాద్దాం సి ప్రోగ్రామ్ని యూజ్ చేసి. సో ఇంట్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 13 కదా. సో ఈ 13 అనేది 2 తోటి డివిజిబుల్ అయింది అనుకోండి, అది మనకు ఈవెన్ నెంబర్ అని అవుట్పుట్ రావాలి. అదే 2 తోటి డివిజిబుల్ కాకపోయింది అనుకోండి, ఇట్ ఈస్ ఆడ్ నెంబర్ అని అవుట్పుట్ రావాలి. సో దానికోసం ఏం చేస్తున్నా అంటే, ఇఫ్ అండ్ ఎల్స్ కండిషన్స్ ఇక్కడ నేను వాడబోతున్నా. సో ఇఫ్ ఇక్కడ చూడండి, ఇఫ్ ఎన్ మాడ్యులస్ టు డబల్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఏం కావాలి, ప్రింట్ఎఫ్ ఇట్స్ ఈవెన్ నెంబర్. ఇక్కడ సెమికాలన్ మర్చిపోవద్దు, లేకపోతే అవుట్పుట్ ఎర్రర్ వస్తుంది అవుట్పుట్లో. ఒకవేళ ఇఫ్ ఎన్ మాడ్యులస్ టు నాట్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఇది కాకపోయింది అనుకోండి, ఎల్స్ కండిషన్ కదా, ఎల్స్ పార్ట్లోకి వెళ్ళిపోదాం. ఎల్స్ ప్రింట్ఎఫ్ ఇట్స్ ఆడ్ నెంబర్. ఒకసారి దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము ఏమొస్తుందో. సో ఎగ్జిక్యూట్ చేయడానికి ఇక్కడ కిందికి స్క్రోల్ చేసి క్లిక్ ఆన్ రన్. సారీ, ఇక్కడ ఇన్ మెయిన్ ఫంక్షన్ ఎర్రర్ వచ్చింది. ఓకే, ఇక్కడ మనం సెమికాలన్ యాడ్ చేయాలి. ఇంతకుముందు నేను చెప్పాను కదా, నేనే మర్చిపోయాను. సో ఓకే, సెమికాలన్ యాడ్ చేశాను నేను. ఓకే, నెక్స్ట్ క్లిక్ ఆన్ రన్. సో ఇక్కడ చూడండి అవుట్పుట్ వచ్చేసి ఇట్స్ ఆడ్ నెంబర్ అని వచ్చింది. ఎందుకంటే ఇక్కడ 13 అనేది 2 తోటి డివిజిబుల్ కాదు, అంటే రిమైండర్ 0 రాదు. సో అందుకని ఇక్కడ ఇట్స్ ఆడ్ నెంబర్ అని వచ్చింది. ఒకసారి నేను ఎన్ ఈజ్ ఈక్వల్ టు 12 అని ఇస్తున్నా చూడండి, అంటే 12 మాడ్యులస్ 2 ఏమొస్తుంది మనకు, రిమైండర్ వచ్చేసి 0 వస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఈవెన్ అని ప్రింట్ అవుతుంది ఇక్కడ. ఎందుకంటే ఎన్ మాడ్యులస్ టు డబల్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ప్రింట్ ఇట్స్ ఈవెన్ అని అన్నాం. సో అందుకే ఈవెన్ అని ప్రింట్ అవుతుంది. చూడండి నేను ఇక్కడ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 12 ఇచ్చాను, అవుట్పుట్ ఏమొస్తుందో చూడండి. రన్ చేస్తున్న ప్రోగ్రామ్ని. సో ఇట్స్ ఈవెన్ నెంబర్ అని వచ్చింది ఇక్కడ. సో ఇలా ఈ మెథడ్ని యూజ్ చేసి మనం ఈవెనా ఆడా కనుక్కుంటాం. సో ఇంకొక మెథడ్ కూడా ఉంటుంది, యూజర్ ఇన్పుట్ తీసుకొని. సో మీకు ఆల్రెడీ ఎలానో యూజర్ ఇన్పుట్స్ తీసుకోవడం తెలుసు. సో డైరెక్ట్ మీరు యూజర్ ఇన్పుట్ తీసుకొని సేమ్ ఇదే ప్రోగ్రామ్ మళ్ళీ అక్కడ కాపీ పేస్ట్ చేస్తే మీకు ఆ ప్రోగ్రామ్ కూడా రన్ అయిపోతుంది. ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేద్దాం అనుకున్నాం, ఏదైనా ఒక నెంబర్ ని రివర్స్ చేయాలనుకున్నాం. సో ఫస్ట్ దానికోసం ఒక నెంబర్ వేరియబుల్ లాగా తీసుకోవాలి. సో ఇంట్ ఎన్ అండ్ నెక్స్ట్ ఒక నెంబర్, దాన్ని మనం రివర్స్ లో స్టోర్ చేసుకుందాం. సో రివర్స్. సో నెక్స్ట్ ఇంకొక వేరియబుల్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది, రిమైండర్. ఈ రిమైండర్ అనేది ఎందుకు తీసుకుంటున్నానో మీకు ఈ ప్రోగ్రామ్ రాస్తుంటే అర్థమైపోతుంది. సో రిమైండర్ ఆర్ అని తీసుకుంటున్నాను నేను. సో ఓకే,
సో నెక్స్ట్ లైన్ లో ఏం చేయాలంటే మనం ఏదైతే నెంబర్ ని చెక్ రివర్స్ లాగా తీసుకోవాలనుకుంటున్నామో రివర్స్ చేయాలనుకుంటున్నామో ఆ నెంబర్ ని మనం డిక్లేర్ చేయాలి. సో n ఈజ్ ఈక్వల్ టు నేను 153 తీసుకుంటున్నా. సో లేకపోతే మీరు యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలనుకుంటే ఈ నెంబర్ నెక్స్ట్ తర్వాత స్కాన్ %d, %10 అని రాస్తే మీకు యూజర్ నుంచి ఇన్పుట్ వస్తుంది. సో అది ఎలా మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటున్నాను. సో నేను ఇక్కడ డైరెక్ట్ n ఈజ్ ఈక్వల్ టు 153 తీసుకుంటున్నా. సో ఇప్పుడు ఈ 153ని రివర్స్ చేయడానికి ఒక వైల్ లూప్ తీసుకోవాలి. సో ఇప్పుడు ఆ లూప్ రాస్తున్నా, కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. సో వైల్ n అంటే మనం ఇచ్చిన నెంబర్ నాట్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే 0 కాకపోతేనే ఈ లూప్ లోకి ఎంటర్ కావాలి. సో n నాట్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఇక్కడ చూడండి n నాట్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఏం కావాలి అంటే మీకు ఆమ్స్ట్రాంగ్ నెంబర్ వీడియో చూసే క్లారిటీగా అర్థమవుతుందని చెప్పిన కదా. సో దానికోసం అదే వీడియో ఫస్ట్ చూడండి, దాని తర్వాత ఇది చూడండి. సో ఇక్కడ రివర్స్ చేయాలనుకుంటున్నాం అంటే లాస్ట్ నెంబర్ అనేది ఫస్ట్ రావాలి. సో r ఈజ్ ఈక్వల్ టు 3 రావాలి. రివర్స్ అంటే 153లో మనకు ఫస్ట్ 3 రావాలి. సో 3 రావాలి అంటే ఏం చేయాలి, లాస్ట్ డిజిట్ ని మనం ఒక దగ్గర తీసుకోవాలి. సో దాన్ని తీసుకోవాలంటే రిమైండర్ కనుక్కోవాలి. సో రిమైండర్ ఎలా వస్తుంది, r ఈజ్ ఈక్వల్ టు n mod 10. మీకు మాడ్యులస్ కి డివిజన్ కి అంటే బై కి డిఫరెన్స్ తెలిసి ఉండాలి. సో ఇక్కడ మాడ్యులస్ అంటే రిమైండర్ వస్తుంది, నెక్స్ట్ బై అంటే డివిజన్ కోఎఫిషియంట్ వస్తుంది. సో ఇక్కడ చూడండి r ఈజ్ ఈక్వల్ టు n mod 10 అంటే 153 10 తోటి డివైడ్ చేస్తే మనకు రిమైండర్ ఏమొస్తుంది, 3 వస్తుంది. సో ఇక్కడ r ఈజ్ ఈక్వల్ టు 3 అయిపోతుంది ఫస్ట్ లూప్ లో. సో నెక్స్ట్ ఈ 3 అనే నెంబర్ వచ్చింది కదా, దాన్ని రివర్స్ అనే వేరియబుల్ కి అసైన్ చేయాలి. సో రివర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎలా అసైన్ చేయాలంటే చేయండి, నేను ఎలా అసైన్ చేస్తున్నాను, రివర్స్ ఇంటూ 10 ప్లస్ r అంటే మనకు వచ్చిన రిమైండర్ ని ఇక్కడ యాడ్ చేస్తున్నా రివర్స్ కి. సో ఫస్ట్ మనకు రివర్స్ అనేది ఇనిషియల్ గా 0 తీసుకోవాలి ఫ్రెండ్స్. సో రివర్స్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నా. సో ఓకే, ఫస్ట్ రివర్స్ ఏముంది, 0 ఉంది. సో 0 ఇంటూ 10 అంటే 0 ప్లస్ రిమైండర్ ఎంత 3. సో ఫస్ట్ స్టెప్ లో అంటే ఫస్ట్ లూప్ లో ఏమైంది మనకు r ఈజ్ ఈక్వల్ టు, సో రివర్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. సో 3. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే లాస్ట్ నెంబర్ ని ఎలిమినేట్ చేసాం అంటే లాస్ట్ నెంబర్ ని రివర్స్ లోకి తీసుకున్నాం. సో నెక్స్ట్ ఇప్పుడు 153లో నుంచి 3 ని ఎలిమినేట్ చేసి 15 మాత్రమే తీసుకోవాలి. సో ఇక్కడ 3 ని ఎలిమినేట్ చేయాలంటే n/10 అంటే బై 10 చేస్తే మనకు 15.3 వస్తుంది. సో 0.3 అనేది ఎలిమినేట్ అయిపోతుంది. ఇక్కడ మనం ఇంటీజర్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఫ్లోట్ వాల్యూ రాదు. అంటే 15.3 ఇక్కడ 3 అనేది ఎలిమినేట్ చేయాలి. సో దానికోసం ఏం రాస్తున్నా అంటే n ఈజ్ ఈక్వల్ టు n/10. సో ఇక్కడ మనకు 15 అని వస్తుంది. సో ఇక్కడికి లూప్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. సో 15 వస్తుంది. 15 రాగానే లూప్ స్టార్టింగ్ వెళ్ళిపోతుంది. r ఈజ్ ఈక్వల్ టు n/10 అంటే అప్పుడు మళ్ళీ 5 అనే వాల్యూ వస్తుంది. 15/10 ఆ 15 మాడ్యులస్ 10 చేస్తే 5 వస్తుంది. సో దాని తర్వాత మళ్ళీ రివర్స్ ఈజ్ ఈక్వల్ టు రివర్స్ ఇంటూ 10 3 ఇంటూ 10 ఇక్కడ ఫస్ట్ ఇనిషియల్ గా 3 ఉంది. సో 3 ఇంటూ 10 30 అవుతుంది. 30 ప్లస్ మనకి ఏమొచ్చింది 5 35 వస్తుంది. సో ఇక్కడ ఇప్పుడు 35 అయింది. సో నెక్స్ట్ ఏం చేయాలి అంటే 15 ఉంది, 15/10 చేస్తే ఇక్కడ మళ్ళీ మనకు 1 వస్తుంది. సో ఇలా లూప్ ని ఇటరేట్ ఎన్ని పాసిబిలిటీస్ ఉంటే అన్ని ఇటరేషన్స్ లూప్ ఇటరేట్ అయిన తర్వాత లూప్ ఎండ్ అయిపోతుంది. సో మనకు ఫైనల్ గా ఇక్కడ రివర్స్ నెంబర్ ఏమొస్తుందంటే 351 అని వస్తుంది. ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాం. సో రన్ చేసే కంటే ముందు మనం అవుట్పుట్ కి రాయాలంటే ప్రింట్ స్టేట్మెంట్స్ రాయాలి. సో printf %d, రివర్స్ కదా. సో రివర్స్ ఓకే, ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకుందాం. ఎర్రర్స్ అయితే ఏం కనిపించట్లేదు. ఒకసారి రన్ చేసి చూద్దాం ప్రోగ్రామ్ ని. రన్ అవుతుంది. సో 351 సక్సెస్ఫుల్ గా రన్ అయింది ఫ్రెండ్స్. 351 అవుట్పుట్ వచ్చింది. మనం ఇక్కడ ఇన్పుట్ 153 ఇచ్చాము. సో అందుకే అవుట్పుట్ 351 అంటే రివర్స్ అయ్యి వచ్చింది. ఒకవేళ మీకు డౌట్ ఉంటే మళ్ళీ ఇక్కడ నెంబర్ ని చేంజ్ చేస్తున్నా చూడండి. సో n ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇద్దామంటే 168 ఇస్తున్నా. సో ఒకసారి దీన్ని మనం అవుట్పుట్ లో చూద్దాం ఏమొస్తుందో. రన్ 168 వచ్చింది. సో ఇక్కడ రివర్స్ అయింది నెంబర్ అనేది. ఓకే ఫ్రెండ్స్, సి ప్రోగ్రామ్ ని యూజ్ చేసి ఈ విధంగా మనం రివర్స్ చేస్తాము ఏదైనా ఒక నెంబర్ ని. ఇక్కడ చూడండి ఫస్ట్ ఫిబొనాకీ నెంబర్ అంటే ఏంటో చూద్దాం. అంటే ఫిబొనాకీ సిరీస్ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్. ఇక్కడ కామెంట్ లో రాసాను చూడండి, ఏ సిరీస్ ఆఫ్ నెంబర్స్ ఇన్ విచ్ ఈచ్ నెంబర్ ఈస్ ది సమ్ ఆఫ్ 2 preceding numbers. The simplest is the series 0, 1, 1, 2, 3, 5, 8, etc.
సో ఇక్కడ ఏ సిరీస్ ఆఫ్ నెంబర్స్ ఇన్ విచ్ ఈచ్ నెంబర్ ఈజ్ ది సమ్ ఆఫ్ టూ ప్రిసీడింగ్ నెంబర్స్. అంటే మనం ఒక నెంబర్ రాయాలంటే ఆ నెంబర్ ఎలా వస్తుంది, దాని ముందు టూ ప్రిసీడింగ్ నెంబర్స్ యాడ్ చేస్తే మనకు థర్డ్ నెంబర్ రావాలి. సో దాన్ని ఫిబొనాకీ సిరీస్ అని అంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఫస్ట్ 0 ఉంది, 0 తర్వాత 1 వచ్చింది, అంటే 0 + 1 నెక్స్ట్ 1 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ 1 + 1 నెక్స్ట్ 2 వచ్చింది, నెక్స్ట్ 2 + 1 3, నెక్స్ట్ 3 + 2 నెక్స్ట్ 5 వచ్చింది. సో ఇలా ఈ సిరీస్ ని ఫిబొనాకీ సిరీస్ అని అంటాం. సో ఇది మనం సి ప్రోగ్రామ్ యూజ్ చేసి ఎలా రాయాలి, సో అది ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ దీనికోసం ఒక 3 వాల్యూస్ తీసుకుంటున్నా. సో ఫస్ట్ ఇంట్ n1, n2, n3. ఒక లూప్ కోసం i కూడా తీసుకుందాం, i. ఓకే, ఇక్కడ చూడండి ఫస్ట్ ఇక్కడ సిరీస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, 0 నుంచి స్టార్ట్ అయింది. సో మనం డిఫాల్ట్ గా 0 అండ్ 1 అనే వాల్యూ డిఫాల్ట్ గా మనం ప్రింట్ చేసుకోవాలి. అంటే ఇనిషియల్ గా మనం 0, 1 ప్రింట్ చేయాలి. సో దాని తర్వాత నెంబర్స్ ప్రింట్ కావాలంటే మనం దానికి ఒక లాజిక్ రాయాలి. సో ఫస్ట్ ఇక్కడ మనకు తెలుసు ఏంటి, స్టార్టింగ్ నెంబర్ 0 అండ్ 1 అని. సో ఇక్కడ n1 = 1 ఇస్తున్నా, 0 ఇస్తున్నా. నెక్స్ట్ n2 = 1 ఇస్తున్నా. ఓకే, n3ని ఎంటీగా ఉంచేయండి, iని కూడా ఎంటీ, ఎందుకంటే అది ఫర్ లూప్ లో యూజ్ చేస్తాం కాబట్టి. ఓకే, ఫస్ట్ మనం 0 అండ్ 1 అనే వాల్యూ మనకు తెలుసు. సో దాన్ని నేను ఇక్కడ ప్రింట్ చేస్తున్నా, printf %d తర్వాత ఒక ట్యాబ్ అంత స్పేస్ ఇస్తున్నా నేను. సో దానికోసం ఎస్కేప్ సీక్వెన్సీ వాడుతున్నా, ఎస్కేప్ సీక్వెన్సీ ట్యాబ్, నెక్స్ట్ %d మళ్ళీ. ఓకే, దీన్ని ఏమని కాల్ చేసినా అంటే n1, n2 కదా. సో n1, n2, ఇక్కడ n1 అండ్ n2 వాల్యూస్ ప్రింట్ అయిపోతాయి. సో ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాము. ఓకే, రన్ అయింది ప్రోగ్రామ్. ఇక్కడ 0 అండ్ 1 అని ప్రింట్ అయింది, కేర్ఫుల్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 0 అండ్ 1 అని ప్రింట్ అయింది. ఓకే, మనకు నెక్స్ట్ మిగతా వాల్యూస్ ప్రింట్ కావాలి. సో దానికోసం ఒక లాజిక్ రాయాలి. సో ఆ లాజిక్ ఇప్పుడు చూడండి, కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి ఫర్ లూప్ని. సో ఫర్ ఆల్రెడీ i తీసుకున్నాం, అంటే ఇనిషియలైజ్ చేసాము. సో i = ఎక్కడి నుంచి రావాలి, 0 అండ్ 1 అనేది ప్రింట్ అయిపోయింది. సో నెక్స్ట్ 2 నుంచి రావాలి. సో అందుకే మనం i = 2 నుంచి స్టార్ట్ చేద్దాం, అంటే లూప్ అనేది 2 నుంచి స్టార్ట్ కావాలి. సో i = 2. నెక్స్ట్ i <, మనకు ఏ నెంబర్ వరకు అయితే ఫిబొనాకీ సిరీస్ ప్రింట్ చేయాలనుకుంటున్నామో ఆ హైయెస్ట్ నెంబర్ ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. సో i <, n అనుకోవచ్చు, అంటే మనం ఇన్పుట్ ఏదైనా ఒక నెంబర్ ఇవ్వాలి. సో లేకపోతే i = 10, లేకపోతే i = 50, ఇట్లా హైయెస్ట్ రేంజ్ మనం ఎక్కడి వరకు అయితే ప్రింట్ కావాలనుకుంటున్నామో ఇక్కడ i <, రేంజ్ యొక్క నెంబర్ ఇవ్వాలి. సో నేను ఇక్కడ 10 తీసుకుంటున్నా, సింపుల్గా ఉంటుంది కాబట్టి. సో i <, 10, నెక్స్ట్ i++. సో ఈ లూప్లో ఏం జరగాలంటే n3 వాల్యూ ప్రింట్ అవ్వాలి. సో n3 వాల్యూ ఏంటి, దాని ముందు ప్రిసీడింగ్ సమ్ కదా, అంటే 2 ప్రిసీడింగ్ నెంబర్స్ సమ్ చేస్తే ఆ నెంబర్ n3కి అసైన్ చేయాలి. సో ఇక్కడ n3 = n1 + n2, అంతే కదా, n1 + n2. ఓకే, ఇప్పుడు మళ్ళీ n3 నెంబర్ని ప్రింట్ చేయాలి. సో printf %d, n3. ఓకే, n3 కూడా ప్రింట్ చేసాం. ఇక్కడ స్వాపింగ్ ప్రోగ్రామ్ అంటే స్వాపింగ్ లాజిక్ కూడా యూజ్ చేస్తాము, ఎందుకంటే n1 వాల్యూ n2కి ఇవ్వాలి, n2 వాల్యూ n3కి ఇవ్వాలి. సో అలా ఒక స్వాపింగ్ లాజిక్ ఇక్కడ యూజ్ చేస్తున్నాం. సో ఒకవేళ మీకు స్వాపింగ్ లాజిక్ తెలియకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు స్వాపింగ్ లాజిక్ తెలుసుకోవచ్చు. సో ఇక్కడ నేను డైరెక్ట్ స్వాపింగ్ లాజిక్ రాస్తున్నా చూడండి. n1 = n2, అంటే n1 నెంబర్ n2కి ఇవ్వాలి, n2 నెంబర్ n3కి ఇవ్వాలి. n1 = n2, నెక్స్ట్ n2 = n3. సో దట్స్ ఇట్, ఇంతే ఫిబొనాకీ లాజిక్ ఇది. ఒకసారి దీన్ని నేను రన్ చేసి చూస్తున్నా, ఏమొస్తుందో అవుట్పుట్ చూడండి. సో వాల్యూస్ అనేది దగ్గర వస్తాయి, నేను దాన్ని సరి చేస్తా. ఓకే, ఇక్కడ చూడండి 1, 1, 2, 3, 5, 8 ఇలా వచ్చింది. సో మనం దాన్ని కరెక్ట్ ఫార్మాట్లో రాయాలి. సో మీకు కరెక్ట్ ఫార్మాట్లో రాయాలంటే ఎస్కేప్ సీక్వెన్సెస్ తెలిసి ఉండాలి. ఇక్కడ చూడండి స్పేసెస్ తీసేస్తున్నా. అండ్ నెక్స్ట్ ఇక్కడ printf %d, అంటే n3 వాల్యూ ప్రింట్ చేసిన తర్వాత మనకు కొంచెం స్పేస్ కావాలి. సో దానికోసం ఎస్కేప్ సీక్వెన్సీ వాడుతున్నా చూడండి, ట్యాబ్ స్పేస్ ఇచ్చేసా. ఒకసారి దీన్ని మళ్ళీ రన్ చేస్తున్నా చూడండి ఏమొస్తుందో. ఓకే, ప్రోగ్రామ్ రన్ అయింది. ఓకే, ఇక్కడ 1, 1. ఓకే, ఇది మళ్ళీ దీన్ని ఫార్మాట్ చేయడానికి ఇక్కడ
ఫస్ట్ ప్రింట్ అయిన తర్వాత కూడా అంటే 1 ప్రింట్ అయిన తర్వాత కూడా స్పేస్ ఇవ్వాలి. సో ట్యాబ్, నెక్స్ట్ క్లిక్ ఆన్ రన్. సో ఇక్కడ చూడండి 0 1 1 2 3 5 ఇలా వచ్చింది. సో ఒకసారి దీన్ని చెక్ చేసి చూద్దాం. అంటే ఎలా చెక్ చేద్దాం అంటే 0 + 1 ఎంత 1 కదా, సో మంది 1 వచ్చింది. సో 1 + 1 2 కదా, సో 2 వచ్చింది. సో 2 + 1 3, సో 3 వచ్చింది. నెక్స్ట్ 3 + 2 5 కదా, సో దీని తర్వాత నెంబర్ 5 వచ్చింది. సో ఇక్కడ చూడండి 21 + 13 అంటే 34. సో 34 కూడా ప్రింట్ అయింది. సో ఇక్కడ ఫస్ట్ 10 ఫిబొనాకీ సిరీస్ ఒక నెంబర్స్ ఇవ్వనట్టు. సో మీరు ఎగ్జామ్ లో వస్తే ఈ లాజిక్ రాస్తే మీకు బై మార్క్స్ 100% పడతాయి. సి ప్రోగ్రామ్ ని యూజ్ చేసి 2 నెంబర్స్ ని ఎలా యాడ్ చేస్తారో చూద్దాం. సో ఆ లాజిక్ ఎక్కడ రాద్దాం అంటే ఫంక్షన్స్ ని యూజ్ చేసి రాద్దాం. సో ఇక్కడ మీకు ఎగ్జామ్ లో ఎలా అడుగుతాడంటే రైట్ ఏ సి ప్రోగ్రామ్ టు యాడ్ 2 నెంబర్స్ యూజింగ్ ఫంక్షన్స్ అని అడుగుతాడు. సో మనం ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఎలా ఇవ్వాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. సో ఇక్కడ ఆల్రెడీ నేను మెయిన్ మెథడ్ ని కాల్ చేశాను. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం అనుకున్నాం అంటే 2 నెంబర్స్ ని యాడ్ చేద్దాం అనుకున్నాం. సో ఆ 2 నెంబర్స్ ని మనం ఒక వేరియబుల్స్ లాగా డిక్లేర్ చేద్దాం. సో ఇంట్ a, b అండ్ నెక్స్ట్ ఆ సమ్ కూడా రావాలి కదా, రిజల్ట్ అని లేకపోతే మీ ఇష్టం ఉన్న వేరియబుల్ డిక్లేర్ చేసుకోవచ్చు. సో నేను సమ్ రిజల్ట్ అని తీసుకుంటున్నా RES. సో మనకి ఏమన్నాడు యూజింగ్ ఫంక్షన్స్ అన్నాడు. సో మనం ఒక ఫస్ట్ స్టార్టింగ్ ఒక ఫంక్షన్ రాద్దాం. సో ఇక్కడ నేను ఫంక్షన్ ఎలా డిక్లేర్ చేస్తున్నానో మీరు కేర్ఫుల్ అబ్జర్వ్ చేయండి. ఒకవేళ మీరు ఫంక్షన్స్ టాపిక్ చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు ఫంక్షన్స్ టాపిక్ నేర్చుకోవచ్చు. సో ఇక్కడ ఫస్ట్ ఫంక్షన్ ని డిక్లేర్ చేయాలంటే ఫస్ట్ రిటర్న్ టైప్ రాయాలి. సో రిటర్న్ టైప్ ఇంట్, మనం సమ్ చేస్తున్నాం అంటే మనకు అవుట్పుట్ అంటే రిటర్న్ టైప్ ఏమొస్తుంది, ఇంటీజర్ కదా అది. సో ఇంట్, నెక్స్ట్ నేను ఫంక్షన్ ఏమేమి ఇస్తున్నా అంటే సమ్. ఇక్కడ ఈ బ్రాకెట్ లో ఏవైతే వాల్యూస్ పాస్ చేయాలనుకుంటున్నామో ఆ వాల్యూస్ ఇక్కడ రాయాలి. సో ఇంట్, మళ్ళీ ఇక్కడ కూడా డేటా టైప్ ఇవ్వాలి. ఇంట్ num1, num2, ఇక్కడ కూడా మళ్ళీ డేటా టైప్. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఇంకొక నెంబర్ మళ్ళీ ఇన్పుట్ లాగా అంటే వేరియబుల్ లాగా డిక్లేర్ చేసుకుంటున్నా ఫంక్షన్ లో. సో ఇంట్ num3 ఈజ్ ఈక్వల్ టు, ఓకే num3 జస్ట్ డిక్లేర్ చేసుకున్నాం ఇంట్ num3. సో ఈ num3 లో మనం ఏం స్టోర్ చేసుకోవాలంటే num1 + num2. సో num1 num3 ఈజ్ ఈక్వల్ టు num1 + num2. సో ఇక్కడ ఈ num3 కి ఏం అసైన్ చేస్తున్నాం అంటే num1 + num2 అనే వాల్యూని num3 కి అసైన్ చేసాము ఈ స్టేట్మెంట్ లో. సో నెక్స్ట్ రిటర్న్ చేయాలి, రిటర్న్ num3. ఓకే, ఫంక్షన్ అయిపోయింది. సో మనం ఫంక్షన్ ని డిక్లేర్ చేసాం. ఇప్పుడు ఫంక్షన్ ని ఎలా కాల్ చేయాలో చూడండి. ఇక్కడ మళ్ళీ మెయిన్ మెథడ్ లోకి వెళ్ళాలి. సో మనం నెంబర్స్ ఇవ్వాలనుకుంటున్నాం. సో 2 నెంబర్స్ ఎలా ఇవ్వాలి, యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవచ్చు లేదా మనమే ఇక్కడ ఇన్పుట్ ఇవ్వచ్చు. అంటే a = 10, b = 15 అలా. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుందాం. సో ఒకసారి చూడండి అది ఎలానో. printf ఎంటర్ 2 నెంబర్స్. printf స్టేట్మెంట్ రాసాము, దాని తర్వాత scanf అంటే వాల్యూస్ ని రీడ్ చేయాలి కదా, దానికోసం scanf %d ఈ వాల్యూస్ ఎక్కడ స్టోర్ చేసుకోవాలనుకుంటే a, b. సో a, b 2 వాల్యూస్ ని మనం ఎక్కడికి పంపించాలి, సమ్ లోకి పంపించాలి. సో అది ఎలానో చూడండి. ఇక్కడ నేను సమ్ అనే ఫంక్షన్ ని కాల్ చేసి a, b అనే వాల్యూస్ ని పాస్ చేస్తున్నా. అండ్ ఆ వాల్యూని ఇక్కడ చూడండి డైరెక్ట్ నేను పాస్ చేస్తా ఫస్ట్. సో సమ్ ఆఫ్, ఈ సమ్ లోకి ఏ వాల్యూస్ పాస్ చేస్తున్నా a, b. ఓకే, దీన్ని మనం ఎక్కడ స్టోర్ చేసుకోవాలి అండ్ రిజల్ట్ లోకి స్టోర్ చేసుకోవాలి. రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ a, b. సో దీన్ని రిజల్ట్ ని మనం ఇప్పుడు ప్రింట్ చేద్దాం. సో printf ద సమ్ ఈజ్ %d, RES. ఓకే, ఎర్రర్ వచ్చింది ఎక్కడ. సో ఇక్కడ మనకి ఎర్రర్ ఎక్కడ వచ్చిందంటే %a తీసుకోవాలి. స్కాన్ రాసినప్పుడు %a, %b వాల్యూస్ మనం అప్పుడే డిక్లేర్ చేస్తున్నాం కాబట్టి %a, %b. ఒకసారి ఇప్పుడు రన్ చేసి చూద్దాం ఏమైనా ఎర్రర్ రేజ్ అవుతుందో లేదో. ఒకసారి ఇక్కడ నెంబర్స్ ఇన్పుట్ ఇచ్చి చూద్దాం. సో 10, నెక్స్ట్ నెంబర్ 12. సో ఇక్కడ చూడండి ద సమ్ ఈజ్ 22 అని అవుట్పుట్ వచ్చింది. సో ఇలా ఫంక్షన్స్ ని యూజ్ చేసి ఏవైనా 2 నెంబర్స్ ని యాడ్ చేస్తాం. సో ఈ ప్రోగ్రామ్ మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఈ ప్రోగ్రామ్ ని స్టార్టింగ్ నుంచి చూడండి. ఈ వీడియోలో మనం సి ప్రోగ్రామింగ్ ని యూజ్ చేసుకుంటూ మనకి ఇచ్చిన నెంబర్ పాలిండ్రోమా కాదా అని చెక్ చేద్దాం.
సో ఇక్కడ మనకు ఫస్ట్ ప్యాలిండ్రోమ్ అంటే ఏంటో చూద్దాం, దాని తర్వాత ప్యాలిండ్రోమ్ కి ప్రోగ్రామ్ ఎలా రాస్తారో కూడా చూద్దాం. సో ఫస్ట్ ఈ ఛానల్ కి ఇదే ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒక రికమెండేషన్ ఏంటంటే ఈ వీడియో చూసే కంటే ముందు ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అండ్ రివర్స్ నెంబర్ చూస్తే ఈ వీడియో మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకంటే మనం ప్యాలిండ్రోమ్ లో వాడే ప్రోగ్రామ్ అంటే స్టేట్మెంట్స్ 100% రివర్స్ ప్రోగ్రామ్ కి మ్యాచ్ అవుతాయి. సో అందుకే ఫస్ట్ రివర్స్ అండ్ ఆమ్స్ట్రాంగ్ ప్రోగ్రామ్ చూడండి. సో ఆ వీడియో లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి, అక్కడ నుంచి మీరు చూడండి. సో ఫస్ట్ వాట్ ఈస్ ప్యాలిండ్రోమ్, అసలు ప్యాలిండ్రోమ్ అంటే ఏంటో చూద్దాం. సో మనకు ప్యాలిండ్రోమ్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ 1 2 3 ఉంది. సో ఈ 1 2 3 ని రివర్స్ చేసినా గానీ అదే నెంబర్ రావాలి. మనకు రివర్స్ చేస్తే ఏమొస్తుంది, 3 2 1 వస్తుంది. సో ఇది ప్యాలిండ్రోమ్ కాదు. సో ఇప్పుడు 1 5 1 ఉంది. సో దీన్ని రివర్స్ చేస్తున్నా, మళ్ళీ 1 5 1 వస్తుంది. సో ఈ నెంబర్ ఏంటి, ప్యాలిండ్రోమ్ నెంబర్ అని అంటారు. సో ఇప్పుడు మనం ఇనిషియల్ ఒక నెంబర్ తీసుకుంటున్నాం, ఓకే, దాన్ని ఒక దగ్గర స్టోర్ చేసుకుంటున్నాం. దాని తర్వాత ఏం చేయాలి, రివర్స్ చేయాలి. ఓకే, రివర్స్ ఎందులో చేస్తాం, ఫర్ లూప్సా వైల్ లూప్సా సంథింగ్ కండిషన్స్ యూజ్ చేసి మనం చెక్ చేస్తాం. ఆ చెక్ చేసిన నెంబర్ కూడా మళ్ళీ ఇనిషియల్ నెంబర్ కి ఈక్వల్ అయింది అనుకోండి, అప్పుడు మనం అవుట్పుట్ లో ప్యాలిండ్రోమ్ అని రాయాలి. సో దానికోసం సి ప్రోగ్రామ్ ఎలా రాయాలో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ మనం ఇంట్ అంటే వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి కదా. ఆల్రెడీ మెయిన్ మెథడ్ నేను డిఫాల్ట్ గా తీసుకున్నాను. సో ఇంట్ ఇక్కడ మనం ఒక నెంబర్ అడగాలి యూజర్ నుంచి, లేదా మీరు డైరెక్ట్ ఏదైనా ఒక నెంబర్ ఇవ్వచ్చు. నేను మాత్రం యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలనుకుంటున్నా. సో ఇంట్ ఎన్ కామా నెక్స్ట్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఎందుకు వాడుతున్నానో మీకు ప్రోగ్రామ్ రాస్తుంటే అర్థమవుతుంది. సో కామా టెంపరరీ వాల్యూ అంటే మనం ఇనిషియల్ వాల్యూ ఫస్ట్ టెంపరరీ వాల్యూలో స్టోర్ చేసుకుంటున్నాం. సో ఇది కూడా మీకు ఆ వీడియో చూస్తే అర్థమైపోతుంది, ప్రోగ్రామ్ కంప్లీట్ గా చూస్తే. నెక్స్ట్ ఆర్ రిమైండర్. సో ఇక్కడ రిమైండర్ అంటే ఆర్ అని ఎందుకు తీసుకున్నానో మీకు రివర్స్ ప్రోగ్రామ్ చూస్తే అర్థమవుతుంది. సో ఆర్ ఓకే, మనకు వేరియబుల్స్ డిక్లేర్ చేసేసాము. సో యూజర్ నుంచి ఇన్పుట్ అడగాలి. సో దానికోసం printf ఎంటర్ నెంబర్ టు చెక్ ప్యాలిండ్రోమ్. ఓకే, అది లెంత్ అవుతుంది కాబట్టి ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ scanf %d కామా యాంపర్సెంట్, ఇక్కడ మనం డిక్లేర్ చేస్తున్నాం కాబట్టి %n కి ఇస్తున్నాం. ఓకే, సో యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి, ఆ ఇన్పుట్ ని టెంపరరీ వాల్యూలోకి స్టోర్ చేసుకోవాలి. సో temp ఈజ్ ఈక్వల్ టు n. ఓకే, ఇక్కడ ఎందుకంటే మీకు ఈ ప్రోగ్రామ్ చూడండి అర్థమవుతుంది. సో ఇప్పుడు నేను ప్యాలిండ్రోమ్ ప్రోగ్రామ్ కి లాజిక్ రాస్తున్నా, ప్యాలిండ్రోమ్ కాదు రివర్స్ కి రాస్తున్నా అనుకోండి. సో వైల్ n మనం ఇచ్చిన నెంబర్ నాట్ ఈజ్ ఈక్వల్ టు 0 అయింది అనుకోండి, అప్పుడే లూప్ లోకి ఎంటర్ కావాలి. ఒకవేళ 0 అయితే ప్యాలిండ్రోమ్ చెక్ చేసినా చెక్ చేయకపోయినా నాట్ యూజ్. ఆర్ ఇంకొకటి n గ్రేటర్ దెన్ 0 కూడా తీసుకోవచ్చు. n గ్రేటర్ దెన్ తీసుకుందాం, ఎందుకంటే మాక్సిమం మనం పాజిటివ్ నెంబర్స్ నే చెక్ చేయాలనుకుంటాం కదా, అండ్ పాజిటివ్ నెంబర్స్ కే ప్యాలిండ్రోమ్ చెక్ చేస్తాం. సో అందుకే n గ్రేటర్ దెన్ 0. నెక్స్ట్ ఇక్కడ వైల్ లూప్ లో ఏం రాస్తున్నానో చూడండి. సో ఫస్ట్ మనం ఏమనుకున్నాం 151, అది ప్యాలిండ్రోమ్ అని మనకు తెలుసు. సో ఇక్కడ మనం 151 కి ఎగ్జాంపుల్ తీసుకుంటూ ఈ ప్రోగ్రామ్ రాద్దాం. సో 151. సో ఇక్కడ మనకు ఫస్ట్ నెంబర్ లాస్ట్ కి రావాలి, లాస్ట్ నెంబర్ ఫస్ట్ కి రావాలి కదా. సో ఇక్కడ లాస్ట్ నెంబర్ ఫస్ట్ కి రావాలంటే మనం లాస్ట్ టర్మ్ అనేది మనం సపరేట్ గా తీసుకోవాలి. సో దానికోసం రిమైండర్ వాడదాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ 151 డివైడెడ్ బై 10 చేసినాం అనుకోండి, మనకు లాస్ట్ ఏమొస్తుంది, 1 అనే నెంబర్ రిమైండర్ లాగా వస్తుంది. సో అందుకే రిమైండర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు మనం ఇచ్చిన నెంబర్ మాడ్యులస్ 10. సో మళ్ళీ చెప్తున్నా, రివర్స్ ప్రోగ్రామ్ చూస్తే ఇది మీకు ఈజీ అర్థం అవుతుంది. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, అక్కడ నుంచి మీరు చూడొచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ రిమైండర్ వచ్చింది అంటే లాస్ట్ డిజిట్ వచ్చింది. ఆ లాస్ట్ డిజిట్ ఏం చేయాలంటే సమ్ కి యాడ్ చేయాలి. అది ఎలానో కేర్ఫుల్ అబ్జర్వ్ చేయండి. సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఇంటూ 10 ప్లస్ రిమైండర్, మనకు వచ్చిన రిమైండర్ ని ఇక్కడ సమ్ కి యాడ్ చేయాలి. సో నెక్స్ట్ ఏం చేయాలి, n ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు మనకు 1 వచ్చింది, 151 లో 1 వచ్చింది లాస్ట్ వాల్యూ. మనకేం రావాలి, మళ్ళీ నెక్స్ట్ 5 రావాలి. సో 5 రావాలంటే ఏం చేయాలంటే 151 ఇప్పుడు మనం బై 10 చేయాలి, డివైడెడ్ బై 10. అండ్ డివైడెడ్ బై 10 కాకుండా అంటే మాడ్యులస్ కాకుండా బై 10 చేస్తే మనకు 15 అనే నెంబర్ వస్తుంది. సో 15 ని మళ్ళీ తిప్పాలి. సో అప్పుడు మళ్ళీ n బై 10 సమ్ ఈజ్ ఈక్వల్ టు ఈ స్టేట్మెంట్స్ ఇటరేట్ అవుతాయి. సో ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు n బై 10. ఓకే, వైల్ లూప్ అయిపోయిందండి. సో నెక్స్ట్ ఇక్కడ
మనకేంది సమ్ ఒక నెంబర్ వస్తుంది, సమ్ లో ఒక నెంబర్ స్టోర్ అవుతుంది. ఇక్కడ 151 వస్తుంది, ఎందుకంటే అది ప్యాలిండ్రోమ్ అని మనకు తెలుసు కాబట్టి. సో ఇప్పుడు ఈ సమ్ ఈజ్ ఈక్వల్ టు టెంపరరీకి ఇక్కడ ఎన్కి ఎందుకు ఈక్వల్ చేయట్లేదు అంటే ఎన్ చేంజ్ అయిపోతుంది, ఎందుకంటే మనం డివైడెడ్ బై 10 చేస్తున్నాం కాబట్టి. సో అందుకే ఫస్ట్ ముందు జాగ్రత్తగా టెంపరరీ వాల్యూలోకి స్టోర్ చేసుకున్నా. సో మనకి ఇక్కడ సమ్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ అనే వాల్యూ ఈక్వల్ అయింది అనుకోండి, అప్పుడు అది ప్యాలిండ్రోమ్ అని అవుట్పుట్ రావాలి. సో ఇఫ్ టెంప్ డబల్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ డబల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ అయితే మనకు ఇట్స్ ప్యాలిండ్రోమ్ అని ప్రింట్ కావాలి. ప్రింట్ ఎఫ్ ఇట్స్ ప్యాలిండ్రోమ్. ఓకే, స్పెల్లింగ్ మిస్టేక్స్ అవుతూ ఉంటాయి, నేను ఫాస్ట్గా టైప్ చేస్తున్నా. నెక్స్ట్ ఎల్స్ కండిషన్ రాద్దాం. ఒకవేళ ప్యాలిండ్రోమ్ కాకపోతే కూడా మనకు ఒక స్టేట్మెంట్ ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఎఫ్ ఇట్స్ నాట్ ప్యాలిండ్రోమ్. సో ఓకే, ఏమైనా ఎర్రర్స్ ఉంటే చెక్ చేద్దాం. ఎర్రర్స్ అయితే ఏం కనిపించట్లేదు. ఒకసారి రన్ చేసి చూద్దాం ఏమైనా ఎర్రర్స్ ఏదవుతాయో, లేకపోతే ఎగ్జిక్యూట్ అవుతుందో. మాక్సిమం ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఎగ్జిక్యూట్ అయింది. ఇక్కడ ఎంటర్ నెంబర్. సో మనం ఫస్ట్ ప్యాలిండ్రోమ్ నెంబర్ చెక్ చేద్దాం. ప్యాలిండ్రోమ్ 151 ప్యాలిండ్రోమ్ అనుకున్నాం కదా. సో 151 నేను ఇన్పుట్ ఇస్తున్నా, ఎంటర్. ఇట్స్ ప్యాలిండ్రోమ్ అని వచ్చింది. దీన్ని రివర్స్ చేసినా కానీ అదే నెంబర్ వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ రన్ చేస్తున్నా చూడండి. ఇప్పుడు ప్యాలిండ్రోమ్ కాకుండా వేరే నెంబర్ ఇద్దాం. ఓకే, కంపైల్ అవుతుంది ప్రోగ్రామ్. సో ఓకే, ఎంటర్ నెంబర్. ఇప్పుడు 153 ఇద్దాం. చూడండి 153 ఇట్స్ నాట్ ప్యాలిండ్రోమ్. మనకు అవుట్పుట్ లో ఇట్స్ నాట్ ప్యాలిండ్రోమ్ అని వచ్చింది. సో ఇలా సి ప్రోగ్రామ్ ని యూజ్ చేసుకుంటూ ప్యాలిండ్రోమ్ ని చెక్ చేస్తాం. ఈ వీడియోలో మనం సి ప్రోగ్రామింగ్ ని యూజ్ చేసుకుంటూ మనకి ఇచ్చిన నెంబర్ యొక్క ఫ్యాక్టోరియల్ కనుక్కుందాం. సో ఇక్కడ మనం ఏం చేద్దాం, ఫ్యాక్టోరియల్ కనుక్కుందాం అని అనుకున్నాం కదా. సో ఫ్యాక్టోరియల్ కోసం నేను ఆల్రెడీ ఇక్కడ మెయిన్ మెథడ్ ని కాల్ చేశాను. సో ఈ మెయిన్ మెథడ్ లో ఏం చేద్దామంటే ఫ్యాక్టోరియల్ అంటే మనం ఏదైనా ఒక నెంబర్ ఇన్పుట్ ఇవ్వాలి కదా. సో దాన్ని ఇప్పుడు మనం డిక్లేర్ చేద్దాం. సో ఇంట్ ఏమని తీసుకుందాం అంటే ఒక నెంబర్. సో ఇంట్ నెంబర్ మీరు ఏదైనా అనుకోవచ్చు, నేను ఇంట్ ఎన్ అని అనుకుంటున్నా, కామా ఇంకొకటి ఫ్యాక్టోరియల్. ఫస్ట్ మనం ఇక్కడ మల్టిప్లికేషన్స్ చేస్తాం కాబట్టి ఫస్ట్ ఫ్యాక్టోరియల్ కూడా ఒకటి తీసుకోవాలి. ఇప్పుడు మనం సమ్ ఆఫ్ 2 నెంబర్స్ లేదా సమ్ ఆఫ్ 3 నెంబర్స్ తీసుకున్నప్పుడు సమ్ ఈజ్ ఈక్వల్ టు 0 లేదా సమ్ ఈజ్ ఈక్వల్ టు 1 అలా తీసుకుంటాం కదా. సో సేమ్ ఇలా ఈ ప్రోగ్రామ్ లో కూడా ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్ టు 1 అని తీసుకోండి ఇనిషియల్ గా. నెక్స్ట్ ఇక్కడ ఫర్ లూప్స్ కూడా యూజ్ చేస్తాము. సో ఈ ప్రోగ్రామ్ ని మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే ఎందుకు యూజ్ చేస్తామో ఫర్ లూప్ మీకు అర్థమైపోతుంది. సో ఇక్కడ మాత్రం ఫర్ లూప్ కోసం ఒక ఐ అనే వేరియబుల్ తీసుకుంటున్నా. సో ఓకే, వేరియబుల్స్ మాత్రం మనం డిక్లేర్ చేసుకున్నాం. సో నెక్స్ట్ మనం యూజర్ ని ఒక నెంబర్ అడగాలి. ఏ నెంబర్ అయితే ఫ్యాక్టోరియల్ చెక్ చేయాలనుకుంటుండో ఆ నెంబర్ ని ఇన్పుట్ అడగాలి. సో దానికోసం ప్రింట్ ఎఫ్ ఎంటర్ ఎనీ నెంబర్. ఓకే, దీని తర్వాత స్కాన్ ఎఫ్ అనే స్టేట్మెంట్ రాయాలి. స్కాన్ ఎఫ్ పర్సెంటైల్ డి కామా యాంపర్సెంట్. మనం దేనికైతే డిక్లేర్ చేయాలనుకుంటామో అంటే దేనికైతే అసైన్ చేయాలనుకుంటున్నామో ఆ వేరియబుల్ ఇక్కడ రాయాలి. సో మనం దేనికి అసైన్ చేద్దాం, ఎన్ కి అసైన్ చేద్దాం. సో పర్సెంటైల్ డి కామా యాంపర్సెంట్ ఎన్. ఓకే, మనం యూజర్ నుంచి నెంబర్ రీడ్ చేసాం. సో ఇప్పుడు ఆ యూజర్ ఇన్పుట్ ఇచ్చిన నెంబర్ ఫ్యాక్టోరియల్ గా అనుకుందాం. సో దానికోసం ఏం చేద్దాం అంటే ఫర్ లూప్ రాస్తున్నా చూడండి. ఫర్ కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి, ఫర్ లూప్ ఎలా రాస్తున్నాను. ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే 0 నుంచి స్టార్ట్ అవ్వాలి. అసలు మనకు ఫ్యాక్టోరియల్ అంటే మనం ఏదైనా సి ప్రోగ్రామింగ్ లో ప్రోగ్రామ్ రాస్తున్నాం అంటే ఫస్ట్ అది ఎందుకు రాస్తున్నాం, అది ఎలా వస్తుందో మ్యాథమెటికల్ గా పేపర్ పైన రాసుకోవాలి. సో అప్పుడు మనకు సి ప్రోగ్రామ్ రాయడానికి లేదా ఏ ప్రోగ్రామ్ రాయడానికైనా సింపుల్ గా ఉంటుంది. సో ఫస్ట్ ఇక్కడ ఫర్ లూప్ లో ఐ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటున్నా. నెక్స్ట్ ఐ లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ అంటే మనకు ఫైనల్ నెంబర్ వరకు వెళ్ళాలి. సో ఇక్కడ నెంబర్ ఏంటి, ఎన్ కదా. సో ఎన్. నెక్స్ట్ లూప్ ఏం కావాలి, ఇంక్రీజ్ కావాలి. ఐ ప్లస్ ప్లస్. సో ఇక్కడ ఫర్ లూప్ లో ఏముంటుంది అంటే జస్ట్ సో అది ఎలా అంటే ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్టోరియల్ అంటే ఫ్యాక్టే కదా, ఫ్యాక్ట్ ఇంటూ ఐ. సో ఇక్కడ మీకు ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 తీసుకోండి. సో 5 తీసుకున్నాం. సో ఫస్ట్ లూప్ లో 0 ఉంది. ఓకే, తర్వాత 1 వస్తుంది, తర్వాత 2, తర్వాత 3, తర్వాత 4, తర్వాత 5. ఇక్కడ 0 తీసుకోవద్దు, ఐ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకోవాలి. ఎందుకంటే 0 తీసుకుంటే మనకు మల్టిప్లికేషన్ చేస్తున్నాం కాబట్టి హోల్ ఆన్సర్ 0 అయిపోతుంది. అందుకే ఐ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకోవాలి. సో ఇక్కడ ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ ఇంటూ ఐ.
సో ఇలా ఫస్ట్ ఇటరేషన్ లో 1 వస్తుంది, తర్వాత 2, తర్వాత 3, తర్వాత 4, ఇలా 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5. సో ఇలా మనకు ఫైనల్ గా మనం ఇచ్చిన నెంబర్ ఫ్యాక్టోరియల్ వస్తుంది ఫర్ లూప్ ఇటరేట్ అవ్వకుంటూ. సో మనం లాస్ట్ ఏం రాద్దామంటే మనకు వచ్చిన ఫ్యాక్టోరియల్ ప్రింట్ చేద్దాం. సో ప్రింట్ ఎఫ్ %d కామా, ఇక్కడ యాంపర్సెంట్ అవసరం లేదు ఎందుకంటే మనం అవుట్పుట్ ప్రింట్ చేస్తున్నాం. సో కామా ఫ్యాక్ట్. సో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాము. ఎర్రర్స్ అయితే నాకు ఏం కనిపించట్లేదు, ఇది కామెంటే కాబట్టి నాట్ ఏ ప్రాబ్లం. ఓకే, ఒకసారి రన్ చేసి చూద్దాము ప్రోగ్రామ్ రన్ అవుతుందో లేదో. సో ఇక్కడ ఎంటర్ ఎనీ నెంబర్, మనకు యూజర్ నుంచి ఒక నెంబర్ అడుగుతుంది. సో ఇక్కడ నేను నెంబర్ ఏమి ఇస్తున్నా 5. సో ఎంటర్ ఇచ్చిన. సో 5 ఫ్యాక్టోరియల్ ఎంత 120. సో ఇలా మళ్ళీ ఒకసారి రన్ చేద్దాం నెక్స్ట్ ఇంకొక నెంబర్ చెక్ చేయడానికి. మళ్ళీ ఎంటర్ ఎనీ నెంబర్ 4 ఫ్యాక్టోరియల్ ఎంత, ఐ థింక్ 24. ఎస్ 24 వచ్చింది. సో ఇలా సి ప్రోగ్రామింగ్ ని యూజ్ చేసుకుంటూ ఫ్యాక్టోరియల్ ఒక ప్రోగ్రామ్ రాస్తారు. అండ్ ఇంకా ఇలా ఇంకెన్నో ప్రోగ్రామ్స్ డిస్క్రిప్షన్ లో ప్లేలిస్ట్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే ట్యూన్.